ओम श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की, साईनाथ महाराज की, साईनाथ महाराज की। సాయి బంధువులారా, ఈరోజు శ్రీ సాయి సచ్చరిత్ర 10వ అధ్యాయం మనం మాట్లాడుకోవాల్సింది. అష్టావక్ర గీత మనందరూ తెలుసు. అష్టావక్ర గీత అష్టావక్ర మహర్షి, జనక మహారాజు వారిద్దరి మధ్యలో జరిగింది. 1 to 1, ఒకరు ఒకరే. అదేవిధంగా భగవద్గీత 1 to 1, శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు. వశిష్ఠ గీత 1 to 1, శ్రీరామచంద్రుడు, వశిష్ఠ మహర్షి. అంటే అప్పటి నుంచి వేదకాలం నుంచి తీసుకున్నా కూడా మహాకావ్యాలు గీతలన్నీ కూడా ఒకరు ఒకరే, గురువు శిష్యుడి మధ్య జరిగింది. కాబట్టి మనకి ఇంకా ఎక్కువ మంది ఉన్నారు కదా, మంచిదే. ఒకరికే జరిగేది. అవన్నీ గొప్ప గొప్ప జ్ఞాన భాండాగారాలు అయినాయి అవి. అందువల్ల సత్సంగం అనేది వాస్తవానికైతే ఒకరున్నా చెప్పాల్సిందే. అప్పుడప్పుడు మనసు పక్కెళ్తూ ఉంటుంది. బాబావారు ఈ దీక్షను నాకు ఇంతకుముందే ఇచ్చారు. ఒక భక్తురాలు పొదలకూరులో ఒక 10 రోజుల ముందు నుంచి ఆమె డేట్ ఫిక్స్ చేసింది, మా ఇంట్లో సత్సంగం పెట్టాలని. బీవీ నగర్ నుంచి పద్మమ్మ గారు మేము దాదాపు కారులో వెళ్ళాం. ఆమె చాలా ఇంట్రెస్ట్గా పాపం పిలిచిందని మేము ఒక 5 మంది కారులో వెళ్ళాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె ఎదురొచ్చింది. మేమేమనుకున్నామంటే లోపల చాలామంది ఉంటారు, ఆల్రెడీ ఫోన్లో టచ్లో ఉన్నాం. సార్ ఎంతసేపట్లో వస్తారని. లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరు లేరు, ఆ ఒకటే ఉంది. మేము సోఫాలో కూర్చున్నాం, ఆ ఎదురుగ్గా కూర్చునింది. స్టార్ట్ చేయండి అని. ఏం స్టార్ట్ చేయాలమ్మా, ఏరి భక్తులు ఏరి అన్న. భక్తులు ఎవరు రారండి, నేను ఒక్కదాన్నే, మీరు చెప్పండి. అక్కడ సాధన మొదలైంది. మొట్టమొదటిసారి ఆమెను కూర్చోబెట్టి దాదాపు 1.5 గంట సత్సంగం చెప్పాం. కాబట్టి బాబావారు అది కూడా ఇచ్చారు, ఆ సాధన కూడా ఇచ్చారు. నాయనా మీరు ఎంతమంది ఉన్నా సత్సంగం అనేది చెప్పాల్సిందే అని. కానీ అప్పుడప్పుడు మనసు కాస్త పక్కకి వెళ్తూ ఉంటుంది. ఈరోజు వాస్తవానికి 10వ అధ్యాయం నేను ఇప్పటికి దాదాపు 10-20 సార్లు చెప్పుంటా. నా యూట్యూబ్లో కూడా ఉన్నాయి. కానీ ఈరోజు చూస్తే ఇంత గొప్ప అధ్యాయం, ఇది ఎలా ఎప్పుడు గమనించలేదే అని అనిపించింది. నిన్న 9వ అధ్యాయం. నిన్న 9వ అధ్యాయంలో అది కూడా దాదాపు 14 ఏళ్ళని చెప్తున్నా. అందులో ఒక వాక్యాన్ని నేను ఎప్పుడు గమనించలా. చివరిలో చెప్పుకున్నాం నిన్న. ఉపనిషత్తు లాంటి గ్రంథాల్లో ఉండేటువంటి తత్వమంతా అనుభవపూర్వకంగా బాబావారు ఇచ్చేటువంటి సమర్థుడు అని. అది నేను ఎక్కడ చదవలా. చెప్తున్నాం కానీ సత్సంగాల్లో అది ప్రమాణం ఉందని నాకు తెలీదు. నిన్న చూసి ఆశ్చర్యపోయినా. అంటే అక్షరాలు మారలా, దాదాపు 70 ఏళ్ళ నుంచి వాక్యాలు మారలా. చదివే కొంది అర్థాలు మారిపోతూ ఉన్నాయి. అంటే మన యొక్క జ్ఞాన పరిధి పెరిగే కొంది అందులో అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం కూడా పెరుగుతూ ఉంది. అందువల్ల ఈరోజు 10వ అధ్యాయం చాలా పెద్దది, చాలా మంచిది, అద్భుతమైన అధ్యాయం. అంతా మనం ఈరోజు చెప్పుకోలేకపోవచ్చు. అందులో కొన్ని విషయాలు ఏవైతే మనం స్ఫురించుకోవాలో అవి మాత్రమే మాట్లాడదాం. వాటిల్లో సాయిబాబా జీవిత విధానము అనేటువంటి శీర్షిక ఉంది. సాయిబాబా జీవిత విధానము అంటే అదేమన్నా ప్రత్యేకత? దాదాపు అందరు సద్గురువులు ఏదో ఒక రకంగా జీవిస్తారు కదా. కానీ బాబావారి జీవితంలో ఒక ప్రత్యేకత ఉంది. ప్రతిదీ ప్రత్యేకతే. మీరు గమనిస్తే సమర్థ సద్గురువులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అంతెందుకు, రమణ మహర్షి లేరా, రామకృష్ణ పరమహంస లేరా, ఆది శంకరాచార్యులు లేరా? సామాన్యులా వాళ్ళు? ఎవరైనా సామాన్యులు కాదు కదా. మరి వారికి ఈ వైభవం ఉందా అంటే వాస్తవానికి లేదు. ఎక్కడా మందిరాలు కట్టబడలేదు, ఎక్కడా మూర్తిని ఆరాధించేది లేదు, దేవతామూర్తులతో సమానంగా. మరి బాబా వారికి ఎలా సాధ్యం? అందులో తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా. ఆయన పుట్టిన రాష్ట్రం కాదు, ఆయన మన భాష తెలుసో లేదో తెలియదు అప్పట్లో. కానీ ఎలా ఈ వైభవం వచ్చిందంటే ఆయనది ప్రతిదీ ప్రత్యేకమే. మనం ఆ దృష్టితో చూస్తూ పోతే కనుక
ఈ జీవిత విధానమే ప్రత్యేకంగా ఉంటుంది. మీరు ఆ పారాగ్రాఫ్ చదవండి, ఆ ఒక్క పారాగ్రాఫ్ని 2-3 గంటలు మనం చర్చించుకోవచ్చు, ఒక్క పారాగ్రాఫే. అందులో ముఖ్యంగా మనకి ఇచ్చిన సందేశం ఏంటంటే నామస్మరణ అనే దాని గురించి ఇచ్చారు. నామస్మరణ. ఉదాహరణకి మనకు అల్లోపతి, హోమియోపతి ఇవన్నీ ఉన్నాయి కదా. ఆధ్యాత్మికతలో నామాపతి, అవి ఎంత పవర్ఫుల్లో చికిత్సలో నామం కూడా అంత గొప్పది. అంటే జన్మ జన్మలుగా పేరుకుపోయినటువంటి ఆ భవ రోగాన్ని నిర్మూలించేటువంటి ఒకే ఒక సులభమైన సదుపాయం నామాపతి, అంటే నామం, నామస్మరణ. నామస్మరణ గురించి చెప్తూ ఏమన్నారంటే వారి నామస్మరణయే జీవన్మరణ రూపమైన సంసారమనెడు చిక్కు ముడిని విప్పు తరుణోపాయము. సంసారమనేది చిక్కు ముడిని, వాస్తవానికి చిక్కు ముడిది అంటే విప్పుతూ ఉంటే వస్తూనే ఉంటుంది. మీరు కావాలంటే గమనిస్తే మన జీవితం వెనక్కి వెళ్ళి చూస్తే ఎన్నో చిక్కుముళ్ళు వచ్చుంటాయి, ఎన్నో సమస్యలు వచ్చుంటాయి. వాటిని దాటేస్తే అయిపోయిందబ్బా, ఈ సమస్యలోంచి బయటకు వచ్చాము అనుకుంటాం. మరలా ఇంకో సమస్య ఉంటుంది. అది దాటేస్తే మరలా ఇంకో సమస్య ఉంటుంది. ఎప్పుడు ఆ ముడులు అలానే ఉంటాయి, చిక్కు ముడులు. అవి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కానీ పోవు. కొంతమందికి అలానే ఉంటాయి. కాబట్టి సంసారం అనేటువంటి చిక్కుముడిని సులభంగా విప్పగలిగినటువంటి తరుణోపాయం ఏదైనా ఉంది అంటే నామస్మరణ. ఎప్పుడు నామస్మరణ. మీరు సచ్చరిత్రలో రోహిల్లా కథ ఉంది. రోహిల్లా అనే అతను ఎప్పుడు అల్లాహు అక్బర్ అని అరుస్తూ ఉండేవాడు. షిరిడీ ప్రజలకి చాలా ఇబ్బంది కలిగింది. వాళ్ళందరూ వెళ్ళి బాబాతో మొరబెట్టుకున్నారు, బాబా నిద్ర రావడం లేదు, మేము పగలంతా కష్టపడి వచ్చి నిద్రపోతూ ఉంటే ఈయన అరుస్తుంటాడు గావు కేకలు బట్టి అని అంటే బాబా వారు ఆయన్ని సమర్థించాడు. ఆ నామం ఉచ్చరణే మంచిదని ఆయన అన్నాడు. దానికి ఇంకా చాలా చెప్పాడు. దుర్బుద్ధి అనేటువంటి ఒక భార్య ఉంది వీడు కన్నా ఆ నామాన్ని ఆపేస్తే ఆ దుర్బుద్ధి అనే భార్య వాడిని నన్ను ఇద్దరిని విడిచిపెట్టదు అని అంటాడు. ఆ సందర్భంలో దుర్బుద్ధి అంటాడు. దుర్బుద్ధి అనే భార్య అంటే అర్థం ఏంటంటే రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటాం మనం. ఈ ఆలోచనల్లో కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడువు ఉంటాయి. ఆ చెడును పోగొట్టుకోవడానికి ఉపాయం ఏంటి అంటే ఆ చెడు ఆలోచనల్ని పక్కకి దారి మళ్లించడం, మంచి ఆలోచనల్ని ఎంకరేజ్ చేసుకోవడం. అలా దారి మళ్లించడానికి ఇది కామ్గా ఉంటుందా? అది కామ్గా ఉండదు. అది ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి, ఆ కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మకి ఎగిరేటువంటి కోతి ఎలాగో మనసు కూడా అంతే. ఈ ఆలోచన పోతూ ఉంటుంది. అందువల్ల దానికి ఒక పనిగానే పెట్టేస్తే ఇంకా అది ఎక్కడికి పోదు. ఉదాహరణకి ఒక పశువు ఉంది. ఆ పశువు విచ్చలవిడిగా తిరిగిపోతూ ఉంది. ఆ యజమాని పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. అది దొరకదు. ఎలాగోలా దొరకపుచ్చుకుంటాడు. దొరకపుచ్చుకున్న తర్వాత యజమాని ఏం చేస్తాడు? దాని ముక్కుకి తాడేస్తాడు. తాడేసేసి ఒక గుంజ పాతి ఆ గుంజకి దాన్ని కట్టేస్తాడు. ఇప్పుడు ఎక్కడికైనా పోతుందా? ఆ గుంజకి ఎప్పుడైతే కట్టేస్తాడో ఇంకా అది ఆ గుంజ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంతే. కాబట్టి ఆ గుంజ అనేది సాయి నామం. ఆ సాయి నామం అనేటువంటి ఆ గుంజకి ఈ మనసు అంటే పశువుని కట్టేస్తే అది ఇంకక్కడ తిరుగుతూ ఉంటుంది, విచ్చలవిడిగా పోదు. అందువల్ల సాయి నామస్మరణ చేస్తూ ఉంటే గనక ఈ దుర్బుద్ధులు, చెడు ఆలోచనలు వచ్చే అవకాశాలు తక్కువ. ఎప్పుడైతే చెడు ఆలోచనలు రావో చెడు కర్మలు చెయ్యం. ఆలోచన వస్తేనే కదా కర్మ చేసేది. ఇప్పుడు ఏదైనా ఒక పని చేయాలంటే ముందు ఆలోచనతో మొదలవుతుంది. ఆ ఆలోచన పనిగా మారుతుంది, కర్మగా మారుతుంది. కాబట్టి ఆలోచనే లేనప్పుడు, చెడు ఆలోచనే లేనప్పుడు చెడు కర్మ కూడా చెయ్యం. చెడు కర్మ ఎప్పుడైతే చేయమో ఈ సంసారం అనేటువంటి చక్రం ఈ జన్మలోనే పరిసమాప్తి అయిపోతుంది. పాపపుణ్యాలు రాసి మొత్తం 0 అయిపోతుంది. శేషం 0. కాబట్టి శేషం చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, మరణించిన తర్వాత దానికి ముందు ఏం పెడతారు? పేరు కీర్తి శేషులు, అదే కదా పెడతారు.
మరణించిన తర్వాత. కీర్తి శేషులు అంటే ఈయన జీవితం అంతా జీవించిన తర్వాత ఏమి శేషం మిగిలింది అంటే కీర్తి మాత్రమే మిగిలింది. ఒకవేళ ఈయన తీసుకెళ్తే అదొక్కటే తీసుకెళ్ళగలడు, కానీ ఇంకేమీ తీసుకెళ్ళలేడు. భూములు శేషం కాదు, ధనము శేషం కాదు, భార్యాబిడ్డలు శేషం కాదు. ఈయనకి మిగిలేది ఏదన్నా తోడు వస్తే అది ఒక్కటి వస్తుంది. కాబట్టి నీ జీవితంలో మిగిలేది శేషం ఏదైనా ఉందంటే ఆ కీర్తి. ఆ కీర్తి ఎక్కడి నుంచి వస్తుంది? మంచి పనులు చేయడం ద్వారానే వస్తుంది. చెడు పనులు చేసిన తర్వాత వచ్చే కీర్తి అది అపకీర్తి. అది కూడా కీర్తే, కానీ అపకీర్తి, అది కీర్తి కాదు అది. కాబట్టి అపకీర్తి శేషులు అనరు, ఎక్కడ కీర్తి శేషులు అంటారు. అందువల్ల ఈ సంసారం అనేటువంటి ఈ చట్రంలో నుంచి బయటపడాలి అంటే కనుక పాపపుణ్యాల రాశి సమం కావాలి, 0 కావాలి. అప్పుడు మాత్రమే ఈ బంధంలోంచి చిక్కుకోగలం. అలా కావాలి అంటే మంచి కర్మలే చేయాలి. ఆ మంచి కర్మలే చేయాలంటే మంచి ఆలోచనలే చేయాలి. మంచి ఆలోచనలే చేయాలంటే ఆ మనసు అనే దాన్ని బాబా అనేటువంటి మూర్తికి బిగించి కట్టేయాలి. అది దాంట్లో అర్థం. అప్పుడు సంసారం అనేటువంటి ఈ చట్టం పోతుంది, ఇంక ఉండే అవకాశం లేదు. ఆ తర్వాత ఇది అన్నింటికంటే అతి శ్రేష్టమైనది ఏది? నామ స్మరణ. అతి శ్రేష్టమైనది, సులభతరమైన సాధన. ఎందుకు సులభం? అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి సాయి 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 అంటే అలా పైకంటే కాస్త ఈ శ్రమైనా పడుతుంది. కానీ నువ్వు మనసులోనే సాయి అనుకుంటే ఇంకేంటి? రమ్మ, రండి, కూర్చోండి, వెళ్ళడానికి. ఓకే ఓకే, మీరు సాయి 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 అని ఉచ్చరించడానికి కాస్త శక్తి అవుతుంది, ఎనర్జీ ఖర్చు అవుతుంది. అదే మనసులో అనుకోవడానికి ఖర్చు ఏమీ కాదు. అత్యంత సులభమైనది. ఉదాహరణకి పూజ చేయాలనుకోండి, మూర్తి ఉండాలి, పూజా సామాగ్రి ఉండాలి, మీరు కూర్చోవాలి. నామస్మరణకి అదేం లేదు. మీరు ఏ పని చేస్తున్నా ఏం చేస్తున్నా అది అలా సులభంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అత్యంత సులభమైనది. దీనిలో వ్యయ ప్రయాసలు లేవు, ఖర్చు కూడా లేదు. నామస్మరణకు ఖర్చే ఉంది. కాబట్టి ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క దానిని భగవంతుని చేరుకోవడానికి సాధనంగా చెప్తే శాస్త్రం, యజ్ఞాలు, హోమాలు, కీర్తనలు అవన్నీ మన కలియుగంలో అతి సులభమైంది నామస్మరణ. అలా చేస్తే సరిపోతుంది. కొద్ది శ్రమతో గొప్ప ఫలితాన్ని పొందొచ్చు. కాబట్టి ఎప్పుడూ కూడా సాయి 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 అని అంతర్ముఖంగా అంటూ ఉంటే ఇంకొక మేలేం జరుగుతుందంటే, శ్యామవారు చేశారు అది సాధన. శ్యామవారు గురక పెట్టేవాళ్ళట. ఆ గురకలో కూడా సాయి అని వచ్చిందట. అంత సాధన చేశాడు ఆయన గురకలో కూడా. అప్పుడప్పుడు బాబావారు నిద్రపోతున్నారు, లేదా ఇంకొకరు నిద్రపోతున్నారు, అలా చెవి పెట్టి చూస్తే అక్కడ ఒక శబ్దం వస్తూ ఉండేది, ఒక ఓంకారమో ఇంకేదో వస్తూ ఉండేది. అంటే మనం ఒకటి ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళిపోతే మన ప్రమేయం లేకుండానే అది జరిగిపోతూ ఉంటుంది. అది ఒక ఉపయోగం. అందువలన ఆలస్యము చేయక మన దేహేంద్రియములలో పటుత్వం ఉన్నంత వరకు, దేహేంద్రియములలో ఈ పంచేంద్రియాలు పనిచేస్తేనే కదా ఏమన్నా చేయగలం. చాలామంది ఏమనుకుంటారంటే రిటైర్ అయిపోయిన తర్వాత హాయిగా తీర్థయాత్రలన్నీ చేయాలనుకుంటారు. రిటైర్ అయ్యేసరికి పటుత్వం తగ్గిపోతుంది. అప్పుడేమనిపిస్తుంది, ఏమి తీర్థయాత్రలు చేస్తావులేబ్బా, ఇంట్లో కూర్చుంటే హాయిగా ఉంటుంది అనిపిస్తుందా లేదా? మరి ఎప్పుడైతే శరీరం పటుత్వం ఉందో అప్పుడు మాత్రం భగవంతుడు నిర్లక్ష్యం చేయడం. పటుత్వం అంతా జారిపోయిన తర్వాత ఇంకేమీ చేసే పని లేదు కాబట్టి అప్పుడు భగవంతుడిని పట్టుకోవడం. ఇది చాలా సహజంగా జరిగేటువంటి పని. కానీ వాస్తవానికి ఆ పటుత్వం ఉన్నప్పుడే, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. కాబట్టి దేహేంద్రియాలలో పటుత్వం ఉన్నప్పుడు, శరీరం మనకు పుష్టిగా ఉన్నప్పుడు, ఇంద్రియాలు అద్భుతంగా పనిచేస్తున్నప్పుడు ఆలస్యము చేయక, అంటే ఉదాహరణకి పనులు చేసుకోవాలి కదా మనం, చాలా కర్తవ్యాలు ఉంటాయి, డ్యూటీలు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి. కానీ డ్యూటీలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా ఏం చేస్తున్నా నామస్మరణకి ఇబ్బంది ఏమీ లేదు. అది అందుకని సులభమైంది. ఈ అధ్యాయంలో ఏం చెప్తారంటే, షిరిడీలో ఉండే స్త్రీలు వారు ఏ పని చేసుకుంటున్నా వారు సొంతంగా పాటలు రాసి వాళ్ళే అద్భుతంగా పాడుకునేవాళ్ళు అని రాస్తారు.
కాబట్టి వాళ్ళు ఇంట్లో ఉన్నా, వంట చేస్తున్నా, బట్టలు ఉతుకుతున్నా, ఏ పని చేస్తున్నా మనసు ఖాళీగా ఉండదు, అది ఏదో పని చేస్తుంటుంది. కాబట్టి నువ్వు ఊరకే ఉన్నావనుకో అది ఏదో పని చేస్తుంది, దానికి పని పెట్టేసామనుకో అది ఈ పని చేసుకుంటాడు. అది దాంట్లో చెప్తారు ఈ అధ్యాయంలో, మనసు ఆలోచించకుండా ఉండలేదు. కాబట్టి ఆ మనసుకి ఏదైతే ప్రయోజనకరమైనటువంటి పనో ఆ పనిని అప్పగించినట్లయితే అది ఆ పని చేసుకుంటూ ఉండిపోతుంది. లేదు అంటే కనుక అది ఊరకుంటుందా? ఊరకుండదు, అది వేరే పని చేస్తుంటుంది. అది ఎలా జరిగింది, ఇది ఎలా జరిగింది, అది ఎందుకు, ఇది ఎందుకు, ఇలా ఉంటుంది. లోకాభిరామాయణం అంతా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మనం కనుక దానికి ఒక పని పెట్టేసినట్లయితే ఆ పని ప్రకారమే అది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక ఉపాయం. అందువల్ల ఎవరికైతే సమయం వృధా కాకుండా నామస్మరణ చేసేటువంటి అలవాటు చేసుకుంటారో వాళ్ళకి ఆ రోజు చేసే పనులు ఏవైనా ఉంటే ఆ పనుల్లో వచ్చే దోషాలన్నీ కూడా పోతాయి. ప్లస్ మైనస్ చేసుకుంటూ ఉంటాం. ఇది అద్భుతమైనటువంటి చెప్పారు. కాబట్టి నామస్మరణ ముఖ్యంగా చేయాలి, నిరంతరం చేయాలి. ఎప్పటి వరకు అంటే మనం గాఢ నిద్రలోకి వెళ్ళేంత వరకు ఈ లోపల చేసుకుంటూ ఉండొచ్చు. ఇంకొక అద్భుతమైన మాట ఏం చెప్పారంటే, మన జీవితం అనే ఓడకు సద్గురుని సరంగుగా చేసుకొనచో కష్టములు చింతలతో కూడిన సంసారం అనే సాగరమును సులభంగా దాటగలము అన్నారు. ఇప్పుడు సంసారం అనే సాగరం కష్టమని ఎప్పటి నుంచో ఎవరో చెప్తున్నారు కదా. ఇప్పుడు ఒక ఉపాయం ఏంటి? ఆ సాగరం అలలతో కూడుకున్నది, అలజడితో కూడుకున్నది, తుఫాన్లు ఎప్పుడు రేగుతాయో తెలియదు, గమ్యం చేరుతామో లేదో కూడా తెలియదు. మనమేమో నడి సముద్రంలో పడవలో ఉన్నాం, నడి సముద్రంలో ఉన్నాం. ఇప్పుడు ఉదాహరణకి మనందరం నడి సముద్రంలో ఉన్నాం. ఎలా? అందరం నడి సముద్రంలోనే ఉన్నాం. ఎలా ఉన్నాం అంటే మనకు పెళ్ళి కొన్ని సంవత్సరాలు అయింది కదా, పెళ్ళి అయినప్పుడు వచ్చాం సముద్రంలోకి, సంసారం అనే సముద్రంలోకి పెళ్ళి అయినప్పుడు వచ్చాం. ఇప్పుడు సముద్రంలోనే ఉన్నాం, నడి సముద్రంలో ఉన్నాం. ఎప్పుడు ఏ ఆలోచన కొట్టేస్తో తెలియదు, ఏ తుఫాను వస్తో తెలియదు. ఇప్పుడు ఈ పడవకి సరంగుగా సద్గురుని కన్నా నమ్ముకున్నామంటే ఆయన నిన్ను క్షేమంగా ఒడ్డుకు చేరుస్తాడు. మరి ఇక్కడ ఒడ్డు ఏంటి? సంసారం సముద్రం, మనం అందులో ప్రయాణం చేస్తున్నాం. ఒడ్డు ఏంటి? ఏ ఒడ్డుకు చేర్చాలి? ముక్తి లేదా మోక్షం అనేటువంటి ఒడ్డుకి చేర్చాలి. సరే, ముక్తి వద్దు, మోక్షం వద్దండి, నాకు ఈ పెద్ద పెద్ద పదాలు నాకు అర్థం కావు అంటే కనుక ఆనందం అనేటువంటి ఒడ్డుకు చేర్చాలి. ఆనందంగా జరిగిపోవాలి. అది మరణమైనా ఏదైనా సరే ఆనందంగా గడిచిపోవాలి. ఎప్పుడు దుఃఖంతో కాకుండా నా జీవితం నల్లేరు మీద నడకలాగా సాఫీగా జరిగిపోవాలి అంటే, ఆనందంగా ఉండాలంటే సద్గురువు యొక్క మార్గదర్శకత్వం, సద్గురువు యొక్క తోడు ఉండాలి. అలా తోడు ఉన్నట్టయితే కనుక ఆ సముద్రం ఎంత కల్లోలమైనా మనకేం ఇబ్బంది ఏమీ లేదు. దిక్సూచి ఉండాలి. దిక్సూచి ఉంటే నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావో తెలుస్తుంది, ఆయన చెప్తాడు నీకు. ఒకవేళ రాంగ్లోకి వెళ్ళామనుకోండి, ఇది రాంగ్, ఇలా వద్దు, ఇలా పో అంటాడు. కాబట్టి ఇది ఒక అద్భుతమైన మాట. మీరు ఆ పారాగ్రాఫ్ని మరలా చదవండి, ఇంకా చాలా మర్మాలు అందులో ఉన్నాయి. తర్వాత బాబావారి శయన లీల అనేది ఇంకొక పారాగ్రాఫ్. మీకు ఈ లీల అందరికీ తెలుసు. బాబావారు నానాసాహెబ్ డెంగలే ఇచ్చినటువంటి చెక్క బల్ల. ఆ చెక్క బల్ల కూడా 4 మూరల పొడవు, జానడు వెడల్పు. జానడు అంటే ఎంత? చాలా చిన్నది. జానడు అంటే ఇదే కదా మన లెక్కలో. 4 మూరల పొడవు. మరి 4 మూరల పొడవు, జానడు వెడల్పు ఉన్నటువంటి ఆ చెక్క బల్లని చింకి గుడ్డలతో వేలాడదీసి మసీదు పైకప్పుకి ఆయన ఎలా ఎక్కేవారో తెలియదు. ఆ జానడు బల్ల మీద పడుకునేవాళ్ళు, పడుకోవడమే కాదు చుట్టూ దీపాలని వెలిగించేవారు. మరి ఏ విధంగా ఎక్కేవారో తెలియదు, ఏ విధంగా దీపాలని వెలిగించేవాళ్ళో తెలియదు. ఇది ఒక పెద్ద రహస్యంగా ఉండిపోయింది. చాలామందికి అది రహస్యం, మనకది రహస్యం కాదు. ఎందుకంటే వేరే వాళ్ళతో మాట్లాడామనుకోండి, అది ఎలా సాధ్యమవుతుందండి, ఎలా ఎక్కేవాళ్ళు బాబావారు, ఇదంతా ఊరికే అబద్ధాలు చెప్తున్నారంటారు. కానీ అదే లీలని చాలామంది చూశారు.
చాలామంది చూసిన వాళ్ళు ఉన్నారు. మరి ఎలా సాధ్యమైంది బాబావారికి అని అంటే ఈ అధ్యాయంలో చివరిలో చెప్తారు. అదే పారాగ్రాఫ్లో చివరిలో, అయ్యా బాబావారి శయనలీలలో అంత ఎత్తుకు ఎలా ఎక్కేవాళ్ళు బాబావారు, అందుకని ఆసక్తిగా చూడడానికి భక్తులందరూ గుమిగూడేవాళ్ళు. ఈయన ఎలా ఎక్కుతాడు పైకి చూద్దాం. అసలు బాబావారి బరువుని ఆ చెక్క వల్ల ఎలా మోయగలిగింది? అదేమో చింకి గుడ్డలతో గట్టుంది, బరువు మోయలేదు, అసలు ఆ చెక్కనే మోయలేదు అది. అలాంటిది బాబావారిని ఎలా మోస్తుంది అనంటే అది అష్టసిద్ధులలో ఒక భాగం. అష్టసిద్ధులు అని 8 ఉన్నాయి మనకు. 8 అష్టసిద్ధులు విష్ణుమూర్తి దగ్గర, పరమశివుడి దగ్గర ఉండేవట. ఆ తర్వాత అవి పరంపరలో వస్తూ అష్టసిద్ధుల్ని ప్రదర్శించేటువంటి మూర్తులలో హనుమంతుడిని చెప్తాం, సుబ్రహ్మణ్య స్వామిని చెప్తాం. ఇప్పుడు మనం సాయిబాబా అని చెప్పాలి. ఎందుకంటే అది లఘిమ అనేటువంటి ఒక సిద్ధి. లఘిమ అంటారు. లఘిమ అంటే తన బరువుని దూది పింజలాగా తేలికగా మార్చేటువంటి శక్తి లఘిమ అంటారు. ఆ సిద్ధిని ఆయన ప్రయోగించాడు అని అంటారు. మరి సచ్చరిత్రలో ఏం రాయబడిందంటే ఈ అష్టసిద్ధులు బాబావారు ఏమైనా ప్రాక్టీస్ చేశారా? చేయలేదు. అష్టసిద్ధులు ఆ 8 రకాలైన పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి బాబావారి స్వాధీనములు. ఆయన పరబ్రహ్మ స్వరూపుడు కాబట్టి పరబ్రహ్మ స్వరూపుడికి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆయన అష్టసిద్ధులని ప్రాక్టీస్ చేయాల్సిన పని లేదు, స్వతహాగా వచ్చేసాయి, స్వాధీనం అయిపోయాయి. ఎవరికి స్వాధీనం అవుతాయి అష్టసిద్ధులు అంటే? ఒక పరబ్రహ్మ స్వరూపానికి మాత్రమే స్వాధీనం అవుతాయి. ఇప్పుడు నేను 8 రకాల అష్టసిద్ధులు చెప్తాను. అష్ట అంటే 8 కదా. 8 రకాల సిద్ధులు బాబావారు ప్రయోగించారు. అందుకని ఆయన దేవుడు అయ్యాడు. ఊరకైనా దేవుడు కాదు ఆయన. కాబట్టి అష్టసిద్ధులు మీకు తెలుసుంటే కదా ఇంకొకసారి అనిమ అనేటువంటి ఒక సిద్ధి, అనిమాది సిద్ధులు అంటారు. అనిమ అంటే శరీరాన్ని చిన్నదిగా చేయడం. మీకు హనుమంతుల వారు చేస్తారు. ఆ రాక్షసి యొక్క నోట్లోకి ప్రవేశిస్తాడు చిన్న హనుమంతుడిగా మారిపోయి. అశోకవనంలోకి వెళ్ళినప్పుడు ఆ వృక్షం మీద చిన్న మారుతిగా ఉంటాడు. అనిమాది సిద్ధి. అనిమ అంటే శరీరాన్ని చిన్నదిగా చేయడం. బాబావారు అంటారు, అమ్మా నిన్న చెప్పుకున్నాం మనం నిన్న అధ్యాయంలో, అమ్మా ఏదైనా తిందామనే ఉద్దేశంతో మీ ఇంటికి వెళ్ళాను బాంద్రాలో, తలుపులు వేసి ఉంది, ఎలాగోలా ప్రవేశించా అన్నాడా లేదా? ఎలా ప్రవేశించాడు? తలుపేస్తుంటే. ఆయన సిద్ధులు ఉన్నాయి కాబట్టి అనిమాది సిద్ధుల్లో అనిమ అనేది శరీరాన్ని చిన్నది చేయగలడు, అదొకటి. రెండోది మహిమ, శరీరాన్ని అతిపెద్దది చేయడం. హనుమంతుల వారు చేశారు. ఆయన్ని రావణాసురుడు వాళ్ళు బంధించినప్పుడు తన శరీరాన్ని పెంచాడు, అదొక సిద్ధి. మరి బాబావారికి సంబంధించి ఆ సిద్ధి ఎక్కడ ప్రయోగించాడో మనకు స్పష్టంగా తెలియదు, శరీరాన్ని పెంచిన సందర్భం. మూడవది గరిమ. గరిమ అంటే శరీరం యొక్క బరువుని విపరీతంగా పెంచడం. మీరు సినిమాలు చూస్తుంటే కన్నా పాండవ వనవాసమో ఏదో సినిమా, కృష్ణుడు మారు వేషంలో ఉంటాడు, ముసలాయన వేషంలో. అప్పుడు భీముడు వచ్చి కదిలించాలని ప్రయత్నం చేస్తాడు. అప్పుడు కృష్ణుడు మారువేషంలో ఉండి కదిలించి చూద్దామంటాడు. అయ్యా ముసలాన్ని నేను కదలలేను, నువ్వే నన్ను ఎత్తుకెళ్ళి అక్కడ పెట్టాడు. మొయ్యాలని ట్రై చేస్తాడు, మొయ్యలేడు. శరీరం బరువుని పెంచేస్తాడు. బాబావారికి సంబంధించి మద్రాసు భజన బృందం యొక్క లీలలో చివరిలో అలాంటి లీల ఒకటి చేస్తాడు. అది అస్పష్టంగా ఉంటుంది. అంటే తన బరువుని ఆయన మొయ్యలేడు. బాబా ఇంత బరువు ఉన్నావేంటి అని అంటాడు. ఆ లీల అక్కడ ప్రదర్శించబడింది. అదేవిధంగా లఘిమ. లఘిమ అంటే శరీరాన్ని అతి తేలిక చేయడం, ఇక్కడ మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత అది ప్రాప్తి. ప్రాప్తి అంటే కావలసిన వస్తువులు పొందడం. బాబావారు అనేకం చేశారు. ఉదాహరణకి నీరు కావాలి, నీరు కావాలి. ఏం చేశాడు బాబావారు? సటకాతో కొట్టాడు, నీరు వచ్చి. ఆ తర్వాత నిప్పు కావాలి, మరలా కొట్టాడు చెమటాతో, మళ్ళీ పుచ్చుతుంది. అంటే ఏది కావాలో అది వస్తుంది, అంతే.
ఆ తర్వాత ప్రాకామ్యం అంటారు, అదొక సిద్ధి. కావలసిన భోగమును అనుభవించుట. ఆయన అనుకుంటే అనుభవించగలడు, కానీ సన్యాసాశ్రమంలో ఉన్నాడు కాబట్టి ఆ వైరాగ్యాన్ని అవలంబించాడని నిన్న మాట్లాడుకున్నాం మనం. ఆ తర్వాత ఈశత్వం అంటారు. ఈశత్వం అంటే ఎవరిపైనైనా దేనిపైనైనా అధికారం పొందడం. బాబావారు అలా పొందారు. ఉదాహరణకి కోట్లాది మంది పైన ఆయనకు అధికారం ఉందా లేదా? మనం ఆయనకు బానిసలుగా మారామా లేదా? మరి బాబా అంటే ఎందుకు పడిచేస్తున్నారు? ఏం సంబంధం ఉండి పడిచేస్తున్నారు బాబా అంటే? బాబా అంటే పిచ్చునే లేరా? పిచ్చి పట్టిన వాళ్ళు లేరా? ఆయన కోసం ఏమైనా చేస్తామనే వాళ్ళు లేరా? అంటే ఆయన వీరందరి హృదయాలని వశం చేసుకున్నాడు కాబట్టి అందరూ పరుగులు తీస్తున్నారు ఆయన గడకి. మీరు షిరిడీకి వెళ్ళేటప్పుడు చూస్తే ఆ ఏడుపులేంటి, ఆనంద బాష్పాలేంటి, ఇది ఏంటి ఇదంతా? ఒక్కోసారి అనిపిస్తుంది ఇంతమందిని ఎలా కట్టేసుకున్నాడు ఆయన. అదే ఈశత్వం అంటారు, అదొక సిద్ధి. ఆ తర్వాత వశీత్వం అంటారు. వశీత్వం అంటే అన్ని భూతాలని లోపరుచుకోవడం. ఎన్ని భూతాలు ఉన్నాయి మనకు? 5 భూతాలు, పంచభూతాలు. ఈ పంచభూతాలని ఆయన స్వాధీనం చేసుకున్నాడు. ఇందాక చెప్పాను, నిప్పు నీరు. ఉదాహరణకి భూమిలో నుంచి నీరు రావాలంటే మనం మోటార్ వేయాలి, అంతే కదా. కానీ బాబావారు సంకల్పం చేత దాసగనుకి ప్రయాగలో గంగా యమునల్ని ప్రవహింపజేశారు కాబట్టి నీరు ఆయన వశమైంది. తుఫానుని ఆగమంటే ఆగింది, పైకప్పు పడబోతుంటే ఆగింది, నిప్పు ప్రజ్వరిల్లుతూ ఉంటే ఆగు, నీ ప్రభావాన్ని తగ్గించు అంటే నిప్పు చల్లబడింది, అంతే కదా. కాబట్టి పంచభూతాలు ఆయన స్వాధీనం, ఆయనకు స్వాధీనమైనవి. అందువల్లనే ఈ పదం రాశారు, అష్టసిద్ధులు ఆయన స్వాధీనములు. ఆయనేం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. అయితే బాబావారు కేవలం మహిమలు మాత్రమే చూపిస్తూ కూర్చోలేదు, మహిమలు మాత్రమే చూపించలేదు. ఉదాహరణకి నీటితో దీపాలు వెలిగించాడు, మరి అస్తమానం దీపాలు నీటితోనే వెలిగించాడా? లేదు, అదొక లీల అంతే. నిప్పు కావాలన్నా నీరు కావాలన్నా సటకాతో కొట్టాడు, అస్తమానం అదే చేశాడా? లేదు, అదొక లీల. కాబట్టి ప్రతిదీ కూడా ఒక లీల, ఒక మహిమ కింద జరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాబావారికి అష్టసిద్ధులు ఆయన ఏ ప్రయత్నం చేయకుండానే స్వాధీనమయ్యాయి. ఎందుకంటే ఆయన పరబ్రహ్మ స్వరూపుడు కాబట్టి. పరబ్రహ్మ స్వరూపుడికి మాత్రమే పంచభూతాలు వశమవుతాయి, ఇంకెవరికి కావు. ప్రకృతి ఎవరికి వశం కాదు. ప్రకృతిని కంట్రోల్ చేయగలిగిన శక్తి ఏ ఒక్కరికి ఉండదు, మానవ మాతృలకు అసలు ఉండదు. కాబట్టి ప్రకృతి ఎవరికి వశమవుతుందంటే ఎవరి చేత అది సృష్టించబడిందో, ఎవరిలో నుంచి ఒక భాగంగా అది వచ్చిందో, ప్రకటితమైందో వారికి మాత్రమే అది స్వాధీనమవుతుంది, ఇంకెవ్వరికి స్వాధీనం కాదు. బాబావారు ప్రకృతిని శాసించిన వాడు కాబట్టి, పంచభూతాలని శాసించిన వాడు కాబట్టి ఆయనకు ఆ వైభవం వచ్చింది. ఈ స్పష్టత మనకు ఉండాలి. అదేవిధంగా బ్రహ్మము యొక్క సగుణావతారము అనేది 2వ శీర్షిక. 3వ శీర్షిక శ్రీ సాయి సచ్చరిత్ర 10వ అధ్యాయంలో బాబావారు ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనేవాడు అనేది ఉంది. చాలా ఉంది, మీరు చూడండి. నేను చాలా సింపుల్గా చెప్తున్నా, 10% కూడా చెప్పడంలే, 10% కూడా చెప్పడంలే. బాబావారు ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనేవాడు. మరి అల్లా మాలిక్ అంటే భగవంతుడే యజమాని. ఇది అబద్ధమా? ఇది బాబావారు ఒక్కరే చెప్పలేదు, వేదరాశి నుంచి ఉంది ఈ అభిప్రాయం. అన్ని సాంప్రదాయాల్లో ఉంది, అన్ని మతాలలో ఉంది. ఇంకా హిందూ మతమే కాదు, అన్ని మతాలలో భగవంతుడే యజమాని, ఇంకొకటి కాదు. సృష్టికర్త అంటే ఈ సృష్టిని చేసినవాడు. ఈ భూమి మీద ఎన్ని కోట్ల మంది జీవరాశులు ఉన్నారో, మనుషులు ఎన్ని జీవరాశులు ఉన్నాయో 84 లక్షల రకాల జీవరాశుల్ని సృష్టించిన వాడు సృష్టికర్త అయితే, మరి ఇంగ్లాండ్ వాళ్ళని, అమెరికా వాళ్ళని, ఆఫ్రికా వాళ్ళని ఎవరు సృష్టించారంటే నేనంటాను నారాయణుడే సృష్టించాడని నేనంటాను, ఇంకొకరు కాదు. ఎందుకంటే నేను ఆయన నమ్ముతున్నాను కాబట్టి.
సృష్టికర్త నాకెవరో ఆయనకి అదే. కాకపోతే వాళ్ళు ఏమంటారు, కాదు కాదు మమ్మల్ని ఈయన సృష్టించాడు అంటారు. అది వాళ్ళ ఇష్టం. ఉదాహరణకి గణేష పురాణం చదవండి. గణేష పురాణం ప్రారంభంలో ఏముంటుందంటే ఈ సృష్టినంతా వినాయకుడే చేశాడని ఉంటుంది. ప్రారంభమే. అదేంటి వినాయకుడు పార్వతీదేవి పరమేశ్వరుడు బుద్ధి పెట్టే కదా, సృష్టికర్త ఈయనెందుకు అవుతాడు అని అనిపిస్తుంది మనకు. అదేవిధంగా మీరు అమ్మవారికి సంబంధించిన పురాణం చదవండి. ఆదిలో అమ్మవారు ఉండేవాళ్ళు, ఆ తర్వాత ఈ సృష్టి అంతా అమ్మవారే చేశారంట. విష్ణు పురాణం చదవండి. ఈ సృష్టినంతా విష్ణువే చేశాడంట. విష్ణువే చేసి ఆ తర్వాత శివుడు బ్రహ్మ ఆయన నుంచి వచ్చారంట. శివపురాణం చదవండి. శివపురాణంలో ఈ సృష్టి అంతా శివుడే చేశాడంట. దత్తపురాణం చదవండి. అసలు ఈ సృష్టి ప్రారంభమే దత్తుడండి అంటారు. అంటే అర్థమేంటి, నీకు ఏ ఏ మూర్తి మీద విశ్వాసం ఉంటుందో ఆయా మూర్తి సుప్రీం, ఆయనే పైన ఉంటాడు. ఉదాహరణకి మా నాన్నగారు ఉన్నారనుకోండి, నా కుటుంబానికి పెద్ద ఎవరంటే మా నాన్న. మీ కుటుంబానికి పెద్ద మా నాన్న కాదు, మీ కుటుంబానికి పెద్ద ఎవరు మీ నాన్న. నిజమా కదా? అంటే నా కుటుంబానికి ఎవరైతే పెద్ద ఉన్నారో అన్ని కుటుంబాలకి ఆయనే పెద్ద అంటే ఎలా? అందువల్ల బాబావారు అన్నారు అల్లా మాలిక్, అల్లా యజమాని, భగవంతుడే యజమాని. వాస్తవమా కాదా? భగవంతుడే యజమాని. ఆ భగవంతుడు నాకు నారాయణుడు, నీకు పరమశివుడు, నీకు రాముడు, నీకు దత్తుడు, నీకు వినాయకుడు, నీకు అమ్మవారు, ఎవరైనా కానీ భగవంతుడే సర్వాధికారి. ఉదాహరణకి యేసుక్రీస్తు నమ్మే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమంటారు, ఆయన పుట్టింది 2000 సంవత్సరంలో పుట్టాడు. ఇప్పుడు 2025 కదా ఇది. అంటే 2025 సంవత్సరాలు అయింది యేసుక్రీస్తు పుట్టి, అంతే కదా. మరి వాళ్ళు ఏమంటారు, ఈ సృష్టిని చేసింది క్రీస్తు అంటారు. అదే వాదిస్తారు. మహమ్మద్ ప్రవక్తకు సంబంధించిన వాళ్ళు ఏమంటారు, ఈ సృష్టి అంతా ఆయనే చేశాడు, అల్లా చేశాడంట. ఇక్కడ బాబావారు అల్లా అనే పదం వాడేసరికి ఈయన తీసుకెళ్ళి ముస్లింలలో కట్టేయాలని ట్రై చేస్తారు. అది సాంప్రదాయం, ఆయన పెరిగిన వాతావరణం, ఆయన మనల్ని కన్ఫ్యూజ్ చేసిన విధానం. ఆయన రావడమే ముస్లిం పకీర్ వేషంలో వచ్చాడు. సరే, ఒకవేళ ఇంకొక మాట అడుగుతాను మిమ్మల్ని, ఆయన ముస్లిం అనుకుందాం, ఉదాహరణకు అనుకుందాం. ఇప్పుడు బాబా భక్తులు ఎవరి ఆధీనంలో ఉంటారు? బాబావారి ఆధీనంలో ఉంటారు, అంతేనా? ఆయన ఆజ్ఞ లేకుండా ఏమీ జరగదు. మనకు ఏకాదశి సూత్రాలు ఏముంది, నా ఆజ్ఞ లేకుండా ఎవరైనా తొక్కగలరా? రాలేరు. నా అనుమతి లేకుండా ఎవరు గడప దాటి రాగలరు అన్నాడా కదా. ఈ బాబా అన్నారా లేదా? ఇప్పుడు షిరిడీకి వచ్చే వాళ్ళల్లో హిందువులు ఎక్కువ మంది ఉన్నారా, ముస్లింలు ఎక్కువ మంది ఉన్నారా? హిందువులే. 1% కూడా పెట్టలేము. ముస్లింలు 1% కూడా లేదు. అంటే అర్థం, ఈ హిందువులందరూ బాబా అనుమతి లేకుండా వెళ్తున్నారా? ఆయన రప్పించుకోకుండా వెళ్తున్నారా? మరి ఒకవేళ బాబా వారికి ముస్లిం సాంప్రదాయమే ఇష్టమైనట్లయితే కనుక వీళ్ళందరూ గడప దాటలేరు కదా, అంతే కదా. చిన్న లాజిక్. ఇంకో విషయం చెప్తా చూడండి. బాబావారు మహాసమాజ్ చెందిన తర్వాత, ఆయన మహాసమాజ్ తర్వాత ఆయన ముస్లిం సాంప్రదాయంలో అంత్యక్రియలు చేయాలని కొంతమంది, కాదు హిందూ సాంప్రదాయంలో చేయాలని కొంతమంది గొడవలు వేసుకున్నారు. ఆ తర్వాత పోటీ పడ్డారు. చివరికి వాళ్ళు చీట్లు వేసుకున్నారు, అంటే ఓటింగ్ పెట్టుకున్నారు. ఓటింగ్ పెట్టుకొని, అయ్యా హిందూ సాంప్రదాయంలో జరగాలన్న వాళ్ళు ఓటేయండి, ముస్లిం సాంప్రదాయంలో కావాలనుకున్న వాళ్ళు ఓటేయండి అంటే, ఆ ఓటింగ్లో హిందువులే గెలిచారు. కాబట్టి హిందూ సాంప్రదాయంలో జరిగింది. మరి గెలవడం అంటే అర్థం ఏంటి? బాబావారు గెలిపించారు. నిజమా కదా? బాబావారే గెలిపించారు, మన వల్ల ఎక్కడవుతుంది? కాబట్టి ఈరోజు షిరిడీలో ధ్వజస్తంభం ఉంది. అసలు బాబావారి నుదుటిని ఏది ఉంటుంది? వాళ్ళు కడతారు కదా వస్త్రం, ఆ వస్త్రం కాడ ఏముంటుంది? ఓంకారం ఉంటుంది. చాలా మందిరాల్లో నెమలి పింఛం పెడతారు, అవునా కదా? నెమలి పింఛం దేనికి గుర్తు? శ్రీకృష్ణ భగవానుడికి గుర్తు. మరి ధ్వజస్తంభం, నెమలి పింఛం
ఓంకారం, స్వస్తిక్ మార్కు, నందీశ్వరుడు ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే బాబావారు హిందువా ముస్లిమా పక్కన పెడితే ఆయన హిందువుల వైపు ఒరిగాడు అనేది నా నమ్మకం. అది నా వ్యక్తిగత నమ్మకం. అలాగని చెప్పి బాబావారు ఎప్పుడు కూడా హిందువుల వైపే స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, అరే బాబా అనుమతి లేకుండా ఎంతమంది ఎలా రాగలరా నా బుద్ధికి అనిపిస్తుంది. కాబట్టి ఆయన ఖచ్చితంగా హిందువుల వైపు ఒరిగాడు అనేది నాకు బలమైన నమ్మకం. ఎందుకంటే విష్ణు సహస్రనామం గురించి అద్భుతంగా చెప్పాడు, రామ విజయాన్ని చదివించుకున్నాడు. ఆయన ఆధ్యాత్మిక గ్రంథాలు ఇస్తే చదవమంటే అవన్నీ హిందూ గ్రంథాలు చదివించాడు ఆయన. కాబట్టి ఆయన హిందూ అని చెప్పలేము, ముస్లిం అని చెప్పలేము. అలాగని చెప్పి ఆయన ముస్లిం అని వేయడానికి లేదు ముద్ర, హిందూ అని వేయడానికి కూడా లేదు. నేను అన్న పదం ఏంటంటే హిందువుల వైపు ఒరిగాడు అన్నాను నేను, అంతే. ఎందుకంటే గెలిపించాడు, అక్కడ ఓటింగ్లో గెలిపించాడు. ఈరోజు షిరిడి సంస్థానాన్ని పరిశీలిస్తే మొత్తం హిందూ మయమైపోయింది మొత్తం అది. కాబట్టి నేను అనుకుంటూ ఉన్నా. కాబట్టి ఆయన ఎవరు అంటే కనుక ఆయన హిందువా ముస్లిమా అంటే ఇందులో ఏం చెప్తారంటే, అయ్యా మీరు ఇంకా ఈ మతం చుట్టూ తిరుగుతున్నారు, హిందువా ముస్లిమా అని. ఆయన పరబ్రహ్మ స్వరూపుడు, ఆయన బ్రహ్మము యొక్క సగుణావతారం అని తెచ్చిపెట్టేశాడు. ఇప్పుడు నా పోటీ వాళ్ళు మీ పోటీ వాళ్ళు ఏమంటారు, ఆయన హిందువు అని ఒకరు అంటారు, ముస్లిం అని ఒకరు ఉంటారు. చివరిగా ఏం తేల్చాడంటే ఆయన హిందువా ముస్లిమా పక్కన పెట్టి ఆయన ఎవరు అంటే పరబ్రహ్మ స్వరూపుడు. ఆ పరబ్రహ్మ ఒక దేహాన్ని ధరించి ఈ భూమి మీదకి వస్తే ఆయనే షిరిడి సాయినాథుడు అని తెచ్చాడు. దీనికి ప్రమాణం ఉందా? ఉంది. బాబావారే స్వయంగా చెప్తారు, నేనే జగన్మాతను, నేనే సృష్టి స్థితి లయకారుణ్ణని సచరిత్రలోనే ప్రమాణం ఉంది చెప్తాడు ఆయన. కాబట్టి సాయి బంధువులారా, రూపం ఏదైనా మతం ఏదైనా అందరికీ యజమాని ఎవరు అంటే భగవంతుడే, అంతే. మనందరం ఆ భగవంతుని యొక్క బిడ్డలమే. ఇది నమ్ముతారు కదా ఏ మతమైనా. అందువల్ల బాబావారు ఏమన్నారు, అల్లా మాలిక్ అనే పదాన్ని వాడారు. తర్వాత ఆద్యంతము లేనట్టిది, అక్షయమైనట్టుది, భేదరహితమైనట్టుది, విశ్వమంతయు ఆవరించినట్టిది అయిన ఆ పరబ్రహ్మ తత్వమే సాయిబాబాగా అవతరించిందో తెలిసాడు. మరి ఆ పరబ్రహ్మ స్వరూపం లక్షణాలను మనం కానీ పరిశీలిస్తే ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఆ తత్వం ఏదైతే ఉన్నదో అది బాబాకి సరిపోతూ ఉంది. మనం లోతుకి వెళ్ళి కనుక పరిశీలిస్తే అలా ఉంది. కాబట్టి ఆయన చూడడానికి స్థూల దేహంతో ఉన్నాడు, శరీరంతో ఉన్నాడు, కానీ వాస్తవానికి శరీరాన్ని ధరించాడు. మనందరం కూడా అంతే. వాస్తవానికి మనందరి నిజ రూపాలేంటి? ఈ శరీరమా నిజ రూపం? ఉదాహరణకి నా పేరు కర్లపూడి కృష్ణ. నా పేరంటే మీ పేరు, ఇప్పుడు ఆయన అడిగామనుకోండి మీ పేరేంటండి అంటే సూర్యనారాయణ గారు అన్నారు. అంటే ఎవరి పేరు సూర్యనారాయణ? నా పేరండి. నా అంటే ఎవరు? ఇదే మరి భగవద్గీత ఏం చెప్తుంది? ఇది కాదు నువ్వు అంటుంది కదా. మరి స్థూల దేహం నువ్వు కాదు, సూక్ష్మదేహం నువ్వు కాదు, మరి నువ్వెవరు? వీటికి అతీతంగా ఉండేటువంటి శాశ్వతమైనటువంటి నిజస్థితి ఏది ఉందో అది నేను, అదే ఆత్మస్థితి. కాబట్టి మనం అందరం ఎవరు అంటే ఆత్మస్వరూపులం. ఉదాహరణకి నేను ఇంతకుముందు ఎన్నో జన్మలు ఎత్తా, ఎన్నో దేహాలు పొందా, ఈరోజు ఈ దేహం వచ్చింది. ఈ దేహానికి నేను ఒక పేరు పెట్టుకున్నా, ఆ పేరు కృష్ణ. అంతేనా? ఆ కృష్ణ అనే పేరు ఈ దేహం పోయినా పోదు, ఈ రూపానికి అదే పేరు. మీరు గమనించండి. అశాశ్వతం అంటాం, కాదు శాశ్వతం. నేను ఎలా చెప్తాను చూడండి. ఇప్పుడు ఒకరు చనిపోయారండి ఇంట్లో. చనిపోయిన తర్వాత ఆయన ఫోటో పెట్టాం, గోడకు తగిలిచ్చాం. ఈయన ఎవరండి అంటే ఆయన ఎవరు నాకు తెలియదండి, ఆయనలో ఉన్న ఆత్మ నాకు తెలుసు అంటామా? ఆయన తెలుసు. ఆయన కింద ఏమి రాస్తాం? పేరు రాస్తాం, జననం మరణం. మరి జననం మరణం ఎవరిది? ఆ రూపానిది.
ఆ రూపానికి జననం ఈ తేదీ, ఆ రూపానికి మరణం ఈ తేదీ. కానీ రూపం పోయిందా పోదు, శాశ్వతంగా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా సరే శాశ్వతంగా రూపం ఉంటుంది. భగవంతుడి యొక్క సృష్టి ఎలా ఉంటుందంటే అసలు ఆయన చూస్తే అసలు 2 చేతులకి దండం పెట్టాల్సిందే. ఎందుకు అంటే మీరు గమనించండి, మీకు ఈ స్థలం ఉండేటువంటి ఒక వైట్ పేపర్ ఇచ్చా. మన ముఖం ఎంత స్థలం ఉందో, ఈ స్థలం ఎంత ఉందో ముఖం అంత వైట్ పేపర్ ఇస్తా. ఈ ముఖంలో 2 కళ్ళు ఉండాలి కంపల్సరీ, ముక్కు ఉండాలి, పెదాలు ఉండాలి, నోరు ఉండాలి, 2 చెవులు ఉండాలి కంపల్సరీ. ఇప్పుడు ఆ వైట్ పేపర్ మీద మీరు ఎన్ని రూపాలు గీయగలరు? ఎంత ప్రయత్నం చేసినా కోట్ల రూపాయలు గీయగలవా? మన వల్ల అవుతుందా? కానీ భగవంతుడు చూడండి, ఈ చిన్న స్థలంలో ఎన్ని రూపాలు. ఇప్పుడు ఈ భూమి మీద 700 కోట్ల మంది మనుషులు నివసిస్తున్నారు. ఈ 700 కోట్ల మంది 700 కోట్ల రకాలుగా ఉన్నారా లేదా? అది సృష్టికర్తగా తప్ప ఇంకెవరికి సాధ్యం? మరి ఇంతకుముందు కొన్ని కోట్ల మంది పుట్టారు, మరణించారు. వాళ్ళందరూ యాజ్ ఇట్ ఈజ్గా ఎక్కడైనా ఉన్నారా? లేరు. పోలికలు ఉండొచ్చు, అది వేరే విషయం. పోలికలు ఉండొచ్చు, యాజ్ ఇట్ ఈజ్గా లేరు. అంటే అర్థం ఏంటి? అంత సృష్టి కార్యం చేయగలిగినటువంటి సమర్థుడు భగవంతుడు, సామాన్యం కాదు. అది మన వల్ల అయ్యే పని కాదు, ఊహించడానికి కూడా సాధ్యం కాదు. సృష్టికర్త ఆయన యొక్క ప్రావీణ్యంగా మనం గమనిస్తే అబ్బా ఎంత గొప్పవాడురా అనిపించాల్సిందే. అంతెందుకు, మన శరీరాన్ని ఒకసారి గమనించండి, ఈ యంత్రాన్ని గమనించండి. ఈ యంత్రం తయారు కావడం అంత సులభమా? ఎంతో అద్భుతమైన యంత్రం అండి ఇది. ఈ శరీరం అన్నది అసలు ఊహకు కూడా అందదు. ఎన్ని కోట్ల నరాలు, ఇన్ని లక్షల నాడులు, ఎంత గొప్ప విషయం. ఒక చెవిలోకి 30,000 నాడులు అటాచ్ అయి ఉంటాయంట. 30,000 నాడులు. ఒక కన్ను తయారు చేయాలంటే కోట్ల రూపాయలు అవుతుంది. ఒక కన్ను తయారు చేయడానికి కోట్ల రూపాయలు. అంత పవర్ఫుల్ కన్ను ఇది, సామాన్యమైన కన్ను కాదు. ల్యాబొరేటరీలో తయారు చేయాలంటే 250 కోట్ల పైన అవుతుంది ఒక కన్ను. దానికి స్థలం ఎంత కావాలి అంటే ఒక పెద్ద గోడౌన్ కావాలి ఒక కన్నుకి. మరి సృష్టికర్త ఎంత గొప్పవాడు, ఉచితంగా ఇచ్చి పడేసాడే. ఉచితంగా అద్భుతమైన 2 కన్నులు, అద్భుతమైన స్వరపేటిక, అవునా కదా? కాబట్టి 2 చేతులు దండం పెట్టక ఏం చేయాలి? మనం చచ్చినట్టు దండం పెట్టాల్సిందే. అంత గొప్పవాడు సృష్టికర్త. కాబట్టి ఆ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఆ సృష్టికర్త అనేక రూపాలు పొంది ఈ భూమి మీదకు వచ్చి మానవ ఆకారంలో తిరిగి అనేక మందిని ఉద్ధరిస్తాడు. అలా ఉద్ధరించబడడానికి ఎన్నో రూపాలు ఎత్తాలి. ఆ రూపంలో ఒక రూపం షిరిడీ సాయినాథుడు. మరి ఆ పరబ్రహ్మ స్వరూపమే కదా రామావతారంలో వచ్చింది. ఆ పరబ్రహ్మ స్వరూపమే కృష్ణావతారంలో వచ్చాడు. ఆ పరబ్రహ్మ స్వరూపమే దత్తుడుగా వచ్చాడు. దేహంతోనే వచ్చాడు. బాబావారు దేహమే, వాళ్ళు దేహంతోనే వచ్చారు. వాళ్ళకి పుట్టుక ఉంది, వాళ్ళకి మరణం ఉంది, నిర్యాణం ఉంది. రామావతారంలో పుట్టుక ఉంది, రామావతారంలో నిర్యాణం ఉంది. కృష్ణావతారంలో పుట్టుక ఉంది, నిర్యాణం ఉంది. బాబావారికి పుట్టుక ఉంది, బాబావారికి నిర్యాణం ఉంది. చాలామంది మూర్ఖంగా ఏం ఆలోచిస్తారంటే, అయ్యా చనిపోయాడు కదా ఆయన, చనిపోయిన వాడు దేవుడు ఎట్టవుతాడు అంటాడు. అది అలా. మానవ దేహాన్ని ధరించిన తర్వాత ఆ దేహానికి ఉన్న పరిమితి అలానే ఉంటుంది, అంతే. లేదంటే మీరు ఆలోచించండి, చాలా ప్రశ్నలు తలెత్తుతాయి. ఉదాహరణకి సీతమ్మ వారు కోరారు అరణ్యంలో. ఏమని కోరారు? ఆమె బంగారు జింక. వాస్తవానికి అమ్మవారు ఎవరు? సీతమ్మ వారు ఎవరు? సీతమ్మ వారు సాధారణమైన స్త్రీయా? కాదు, సాధారణమైన స్త్రీ కాదు కదా. ఆమె లక్ష్మీదేవే కదా సీతమ్మగా వచ్చింది. మరి రాముడు ఎవరు? నారాయణుడే కదా వచ్చాడు. మరి ఆమె బంగారు జింక కోసం ఆశపడ్డం ఏంటి? ఈయన దానికోసం వెంటబడ్డం ఏంటి? ఆమెకు తెలియదా అది బంగారు జింక కాదని? ఈయనకి తెలియదా అది కాదని? మీరు ఇలా ఆలోచిస్తే
మానవుడిగా అవతరించిన రాముడు మానవుడిలాగానే ప్రవర్తించాడు అంతే. ఎందుకంటే ఆయన కారణ జన్ముడు. మానవుడిగా అవతరిస్తేనే రావణాసుర సంహారం జరుగుతుంది. ఆయన కోరిన కోరికల్లో మానవుడిని కోరలేదు. మానవుడి వల్ల, వానరుడి వల్ల నాకు మరణం రాకూడదని కోరలేదు. కాబట్టి రాముడిగా మానవుడిగా వచ్చాడు. మానవుడిగా వచ్చిన వాడు మానవుడిగానే ఉంటాడు. అందువల్ల ఒక శరీరాన్ని ధరించినటువంటి సాయినాథుడు ఖచ్చితంగా ఆ శరీర ధర్మం ప్రకారమే, దానికి ఉన్న పరిమితి ప్రకారమే ఆయన మహాసమాధి చెందాల్సిందే. మహాసమాధి చెందాడు కాబట్టి ఆయన ఎలా దేవుడు అవుతాడు అంటామా? అది ఎలా అంటాం? మీకు అర్థమవుతుంది కదా. ఈ స్పష్టత మనకు ఉండాలి. ఆ స్పష్టత లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి చివరిలో చెప్తారు ఈ పారాగ్రాఫ్లో, ఎంతో పుణ్యము చేసుకున్న అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలరు. బాబా అనేటువంటి నిధిని ఎవరు పొందగలరు అంటే, ఎవరైతే అదృష్టం చేసుకొని ఉంటారో, పుణ్యం చేసుకొని ఉంటారో వారికి మాత్రమే సాధ్యమవుతుంది నిధిని పొందడం. నిధి అంటే బాబావారి జ్ఞాన భాండాగారం. బాబావారు అంటారు కదా, నా ఖజానా పొంగి పొర్లుతూ ఉంది. గుణపాలు తీసుకొచ్చి, బండ్లు తీసుకొచ్చి తవ్వుకొని తీసుకుపోండి. ఇది ఖజానా. ఇది ఖజానా. ఆధ్యాత్మిక జ్ఞానం అనే ఖజానా పొంగి పొర్లుతూ ఉంది. ఇక్కడ మనం ఏం చేయాలి? గుణపాలు తెచ్చుకొని తవ్వుకొని తీసుకెళ్ళాలి. మనం ఇప్పుడు గుణపాలు తేవలేదు, తవ్వాల్సిన పని లేదు. ఒక గంట సమయాన్ని వెచ్చిచ్చి కూర్చుంటే చాలు, బాబావారే అందిస్తారు ఆ జ్ఞాన భాండాగారం. కానీ కూర్చోవడానికి కూడా కష్టమే. అందుకని అంటాడు, తీసుకుపోండ్రా అంటే, లేదు నువ్వే తీసుకురా అంటున్నారు అని ఆయన అంటాడు. ఎవరికి కూడా జ్ఞానం అవసరం లేదు, ఎంతసేపు కోరికలతోనే వస్తున్నారా అని కూడా బాధపడతాడు బాబావారు. అందువల్ల సాయిబంధులారా, బాబావారిని అర్థం చేసుకోవడం, బాబావారి సాన్నిధ్యాన్ని పొందడం అంత సులభం కాదు. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ రాదు అని ఈ అధ్యాయంలో చెప్తూ ఉన్నారు. ఇంకా కూడా చెప్తారంటే, ఎంతో పుణ్యము చేసుకున్న అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలిగిరి, గ్రహించగలుగుచుండిరి. గ్రహించడం ముఖ్యం, పొందడం కాదు, గ్రహించడం. సచ్చరిత్రను పారాయణ చేసేస్తారు చాలామంది. పారాయణ చేస్తే వచ్చేస్తుందా? రాదు. గ్రహించాలి, అందులో ఉండే మర్మాన్ని గ్రహించాలి. ఇంకొక అద్భుతమైన మాట ఏంటంటే, సాయిబాబా యొక్క నిజతత్వమును గ్రహించలేక, మరలా వినండి ఈ వాక్యాన్ని, సచ్చరిత్రలో ఉన్న వాక్యం చదువుతున్నాను నేను. సాయిబాబా యొక్క నిజతత్వమును గ్రహించలేక వారిని ఒక సామాన్య మానవుడిగా ఎంచిన వారు నిజముగా దురదృష్టవంతులు అని తేల్చేశాడు ఆయనే. ఎవరు నన్ను అర్థం చేసుకోలేరో వాడు దురదృష్టవంతుడు, వాడిని విడిచిపెట్టి. మనమేం పోరాడాల్సిన అవసరం లేదు, వాదించాల్సిన అవసరం అసలు లేదు. ఎవరో వస్తాడు, బాబా దేవుడు ఎలా అయ్యాడు అంటాడు, వాదించాల్సిన పని లేదు, అది నీకు అర్థం కాడు అంతే. అంతెందుకు, రామావతారంలో రాముడు దేవుడని ఎంతమంది గ్రహించగలిగారు? చాలా తక్కువ మంది. కృష్ణావతారంలో కృష్ణుడు దేవుడని ఎంతమంది గ్రహించగలిగారు? చాలా తక్కువ మంది. కాబట్టి అందరి సాధ్యం కాదు అది. బాబాని కూడా అందరూ ఏదో కోరికలు తీరుస్తాడు కాబట్టి వచ్చే వాళ్ళ గురించి నేను మాట్లాడడంలే. ఆయన పరబ్రహ్మ స్వరూపుడే, ఆయన సాక్షాత్తు సగుణ అవతారమే అని నమ్మేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వారికి ఆయన అనుగ్రహం లేకపోతే అర్థమయ్యే అవకాశమే లేదు. కాబట్టి ఈ స్పష్టత మనం మూడో శీర్షికలోనే ఉన్నాం. ఆ తర్వాత శీర్షిక శ్రీ సాయి సచ్చరిత్ర 10వ అధ్యాయంలో షిరిడీలో బాబా నివాసము, వారి జన్మ తేదీ. చాలామంది బాబా వారికి పుట్టినరోజు చేస్తారు. సాయిబాబా కూడా పుట్టినరోజు చేసే వాళ్ళు ఉన్నారు. ఎలా చేస్తారు అంటే, ఎవరో చెప్పారు, ఆ చెప్పిన ఆయన్ని బట్టి సత్యసాయిబాబా గారు చెప్పారు, ఆయన ఫలానా నక్షత్రం రోజు తిథి రోజు పుట్టాడు అని. దాని ప్రకారం చేస్తారు. కానీ సచ్చరిత్ర ప్రమాణం అయితే కనుక లేదు,
బాబాని స్వయంగా పూజించినటువంటి భక్తుల ప్రమాణం అయితే కనుక బాబావారు ఏనాడు ప్రకటించలేదు. అందువల్ల ఏం చెప్పారు, మొట్టమొదట్లోనే బాబా యొక్క తల్లిదండ్రుల గురించి కానీ వారి సరి అయిన జన్మ తేదీ కానీ ఎవ్వరికీ తెలియదు. ఇదంతే నిజమే. ఎందుకంటే ఇప్పుడు బాబాకి మనం కాస్త దూరంలో ఉన్నాం. దూరం అంటే అర్థం ఏంటంటే ఆయన స్థూల రూపం మన దగ్గర లేదు. ఆయన మనతో మాట్లాడడం, ఆయనని విగ్రహ రూపంలో దర్శిస్తాం, పటం రూపంలో దర్శిస్తాం, లేదా సూక్ష్మ రూపంలో దర్శిస్తాం. అంతేగాని నేరుగా బాబావారితో మాట్లాడే శక్తి మనకు లేదు, అవకాశం లేదు. కానీ అప్పటి భక్తులకు లేదా? అప్పుడు భక్తులు మాట్లాడారే, గంటల గంటల పాటు మాట్లాడారే. వాళ్ళు అనేక సార్లు అడిగారే, బాబా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ తల్లిదండ్రులు ఎవరు అని ఎన్నోసార్లు అడిగారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్పేవాడు ఆయన. అక్కలకోట మహారాజు కూడా అంతే, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చెప్పేవాడు. చివరికి అర్థమయ్యేది వాళ్ళకి, ఈయన మనల్ని బురిడి కొట్టిస్తున్నాడు, ఇది నిజం కాదు అని. ఆ విధంగా మాయ చేశాడు ఆయన. ఎందుకు అంటే ఆయన వచ్చినటువంటి అవతార కార్యం వేరు. ఆ అవతార కార్యం ఈ జనన తేదీతో తల్లిదండ్రుల పేర్లతో పోతుంది. ఉదాహరణకి హిందూ ముస్లింల సామరస్యం కోసం ఆయన అవతరిస్తే ఆయన తల్లిదండ్రుల పేరు చెప్తే వీళ్ళు ఏం చేస్తారు, ముద్ర వేస్తారు, ఈయన హిందువు ఈయన ముస్లిము అని వేస్తారు. కాబట్టి ఏం చేశాడు బాబావారు, దాన్ని అస్పష్టంగా వదిలిపెట్టేశాడు, చెప్పలేదు. మీకు ఇంకో విషయం కూడా గమనించండి. బాబావారు 16 సంవత్సరాల వయసులో షిరిడీలో వచ్చాడు. 16 సంవత్సరాలు. ఆ తర్వాత అదృశ్యమయ్యాడు. 4 సంవత్సరాలు ఎక్కడికో వెళ్ళాడు, అదే కదా ఉంది. 20 సంవత్సరాల వయసులో షిరిడీకి వచ్చాడు. ఆ తర్వాత షిరిడీలో 60 సంవత్సరాలు ఉన్నాడు, 60 ఏళ్ళు. మరి బాబావారు ఆ చుట్టుపక్కల జన్మించి ఉన్నట్లయితే 60 ఏళ్ల పాటు షిరిడీకి రాకుండా ఉంటారా తల్లిదండ్రులు? మీరు కామన్ సెన్స్ పాయింట్. 60 ఏళ్ల పాటు అందులో ఆయన దేవుడుగా కొలుస్తున్నారు. మీకు సచరిత్రలో చూడండి, ఆ ఉత్సవాలకి 75,000 మంది వచ్చారని రాసింది. 75,000 మంది అప్పట్లో. అంత వైభవం వచ్చిన తర్వాత కూడా ఆయన ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కాదు, ఆ రాష్ట్రంలో ఎక్కడ పుట్టినా సరే సులభంగా వచ్చి ఈయన మా కొడుకు అని చెప్తారు. కానీ చెప్పారా? లేదే, ఎక్కడా లేదే. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, దీంట్లో ఏం చెప్పారంటే బాబావారు అయోని సంభవుడు అని చెప్పారు. అయ్యా ఆయన ఎవరికి జన్మించలేదు, ఆయన కారణ జన్ముడు, అంతే. కారణ జన్ముడు. కబీర్ లాగా ఇంకొకరిలాగా ఆయన అలా పుట్టాడంతే, అవతరించాడంతే. స్వయంభువు అంటాం కదా, అలా వచ్చాడు అంట. నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, అది వేరే వాళ్ళ ఇష్టం. అయితే వాస్తవానికి ఒకవేళ చుట్టుపక్కల కన ఆయన జన్మించి ఉన్నట్లయితే, ఇప్పుడు పత్రి గ్రామం అన్నారు, ఈ మధ్య అంతా చర్చ జరిగింది కదా, పత్రి గ్రామంలో పుట్టాడు అది ఇదని. మరి పత్రివాసులు ఇప్పుడు దాకా లేరా? పత్రి నుంచి ఎప్పుడు రాలేదా? మరి ఇప్పుడు మాత్రమే ఎందుకు వస్తుంది పత్రి అనే గ్రామం? ఇది చాలా కారణాలు ఉన్నాయి దానికి సామాజిక రాజకీయ కారణాలు కూడా ఉంటాయి. అందువల్ల సచ్చరిత్ర ప్రమాణంగా తీసుకున్నట్లయితే మనం ఒకటే చెప్పాలి, అదేంటంటే సాయిబాబా తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదు, ఆయన జన్మ తేదీ కూడా తెలియదు. అంచనా వేసి చెప్తారు, ఆయన ఒకవేళ 1838లో పుట్టి ఉండవచ్చు. అంచనా 1838లో పుట్టి ఉండవచ్చు. మరి జన్మ తేదీలు చేస్తున్నారే, పుట్టినరోజులు చేస్తున్నారంటే అది వారి వారి ఇష్టం, వారి ఇష్టం. ఉదాహరణ నేను చెప్పాను మీకు, రాత్రి స్వప్నంలో కనిపించాడండి బాబావారు, నా పుట్టిన తేదీ ఇదిరా అన్నాడు అని నేను అన్నాను అనుకోండి. అప్పుడు మీకు నా మీద ఉండే నమ్మకం ద్వారా అది నమ్మాలా వద్దా తెలుసుకోండి. మరి బాబావారు ఈ తారీఖున పుట్టారు అని చెప్పింది సత్యసాయి బాబా కాబట్టి, ఆయనకు ఒక స్థాయి ఉంది కాబట్టి నమ్మిన వాళ్ళు నమ్మారు, అంతే. అది వారి వారి నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. కానీ నేనైతే కన్నా ఆయన జన్మ తేదీని చేయడం కానీ హ్యాపీ బర్త్డేలు చేయడం కానీ నేనైతే చేయను. ఎందుకంటే నేను నమ్మేది సచ్చరిత్రను నమ్ముతా, ప్రమాణంగా నమ్ముతా. కాబట్టి నేను అలానే చేస్తాను. షిరిడీ నివాసము వారి జన్మ తేదీకి సంబంధించి
మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 16 + 4 + 60. 16 + 4 + 60. 1918లో 80 సంవత్సరాల వయసులో బాబావారు మహాసమాధి చెందారు. 80 సంవత్సరాల వయసులో దాన్ని లెక్కగట్టి ఆ సంవత్సరంలో ఆయన పుట్టి ఉండవచ్చు అని చెప్పడం జరిగింది. ఇక్కడ వరకు అర్థమైందా? ఇక్కడ వరకు. ఆ తర్వాత ఇంకా అద్భుతమైనటువంటి విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. నేను మామూలుగా అయితే కొన్ని పాయింట్లు నోట్ చేసుకుంటా. ఈ అధ్యాయంలో నా వల్ల కాలేదు. ఇది మొత్తం అద్భుతమైన పాయింట్లే. దేన్ని మనం చూజ్ చేసుకోవాలో అర్థం కాలేదు. మీరు దయచేసి ఈ అధ్యాయాన్ని ఎక్కువసార్లు చదవండి. 10వ అధ్యాయాన్ని మీకు చాలా జ్ఞానరత్నాలు దొరుకుతాయని నా ఉద్దేశం. ఇందులో ఆ తర్వాత వచ్చేది ఏంటంటే జన్మతేదీ తర్వాత బాబా లక్ష్యము, వారి బోధలు. మీరు సచ్చరిత్ర మొత్తం పరిశీలిస్తే దాదాపుగా 600 పైన బాబా బోధలు ఉంటాయి. 600 పైన. బాపట్ల హనుమంతరావు గారు వాటన్నిటినీ క్రోడీకరించి రాశారు. బాబా బోధామృతం అని. మీరు చదువుకున్నారో లేదు తెలియదు. బాపట్ల హనుమంతరావు పుస్తకం అది. బాబా వారి బోధామృతం అని ఉంటుంది. మన లీలామృతం భరద్వాజ మాస్టర్ ఉంది కదా, అది బోధామృతం. అందులో 600 పైన బోధనలు ఉన్నాయి. అంటే ఒక జీవితాన్ని చక్కదిద్దడానికి 600 సరిపోతాయి, ఇంకేం అవసరం లేదు. 600 బోధనలు సరిపోతాయి. మీకు ఒక నిజం చెప్పాలంటే ఒక ఆధ్యాత్మిక గ్రంథాన్ని పట్టుకున్నా కూడా జీవితం సరిపోతుంది. భగవద్గీత ఉంది 700 శ్లోకాలు. ఈ 700 శ్లోకాలని అవపోసన బట్టి ఆ సారాంశాన్ని జీవితంలో ఆచరిస్తే ఒక భగవద్గీత చాలు. ఒక సచ్చరిత్ర ఉంది 51 అధ్యాయాలు, 600 పైన బోధనలు. ఒక్క సచ్చరిత్రనే పట్టుకొని జీవితంలో ఆ బోధనలన్నీ ఆచరిస్తే సరిపోతుంది. ఆ విధంగా మీరు చూస్తే ఒక్క గ్రంథం జీవితాన్ని ఉద్ధరింపజేస్తుంది. అంత గొప్ప సంస్కృతి మనది సామాన్యం కాదు. మన సనాతన ధర్మం ఎంత గొప్పది అంటే అసలు ఊహించడానికి వీలుగానటువంటిది. ప్రపంచమంతా నివ్వెరపోతుంది మన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చూసి. మన ఋషులు అందించినటువంటి వేద జ్ఞానం అంత గొప్పది. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. మరి బాబా వారు ఎందుకు అవతరించారు అన్నది స్పష్టంగా ఉంది. మీరు ఆ పారాగ్రాఫ్ చదివితే హిందువుల దైవముగు శ్రీరాముడును మహమ్మదీయుల దైవముగు రహీమును ఒక్కరే. అందుకనే సబ్కా మాలిక్ ఏక్ హై లేదా అల్లా మాలిక్, అందరి దేవుడు ఒకటే, రాముడు ఒకటే, రహీము ఒకటే. కానీ ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి మత కలహాలు వాటి ద్వారా ఈ పదాన్ని జీర్ణం చేసుకోవడం కష్టం. వాళ్ళు ఏమంటారంటే మీరేమో సాయితత్వం పెట్టుకొని హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటారు, వాళ్ళేమో మనల్ని ద్వేషిస్తూ ఉన్నారు, కాబట్టి మిమ్మల్ని కూడా మేము ద్వేషించాలి అంటారు. వాళ్ళు ఏమైనా మనల్ని ప్రేమిస్తున్నారా? లేదు కదా. మన మీద కక్ష కడుతున్నారు. మనం చూశారు కదా ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారు. 26 మందిని పొట్టన పట్టుకున్నారు. మీరేమో సత్సంగాల్లోకి వచ్చి బాబా వారు అన్నారు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటే ఎలా చెప్తారండి అంటాడు. అది తత్వం, మనం ఏం చేద్దాం? అది సాయి తత్వం అంతే. అది మనకు రుచించకపోవచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. కానీ బాబావారు స్పష్టంగా అన్నారు రాముడు రహీము ఒక్కరే అని అంటూ వారిరువురి మధ్య ఏమీ భేదము లేదు. అట్లయినప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట ఎందులకు? ఇది ఎవరికి ఉండాలి? కామన్ సెన్స్, ఈ జ్ఞానం ఎవరికి ఉండాలి? అందరికీ ఉండాలి. వాళ్ళు మనల్ని ద్వేషించాల్సిన పని లేదు, మనం వాళ్ళని ద్వేషించాల్సిన పని లేదు. అందరం మనుషులమే కదా. మీకు ఒకటి కావాలంటే చిన్న ఎగ్జాంపుల్, ఈ భూమి మీద దాదాపు 200 పైన దేశాలు ఉంటాయి. 200 పైన దేశాలు ఉంటాయి. ఈ 200 దేశాలలో 200 రకాలు కాదు, 1000 రకాల పైన సాంప్రదాయాలు ఉన్నాయి. 100 మతాలు ఉన్నాయి. ప్రధానమైన మతాలు ఒక 5-6 ఉన్నాయి. ప్రధానమైన మతాలు ముస్లిం, హిందూ, క్రైస్తవం, బౌద్ధిజం, సిక్కిజం, ఇవన్నీ ఉన్నాయి కదా, జైనిజం ఉన్నాయి. ప్రధానమైన మతాలు. మీరు భూమి మీద మనం ఈ పైన ఉంటే మనకు కింద ఎవరున్నారు? అమెరికా ఉంది. భూగోళం పైన మనం ఉన్నాం, కింద అమెరికా ఉంది. అంటే ఆ పైన మనం ఉంటే ఈ కింద వాళ్ళు ఉన్నారు.
అమెరికా వాళ్ళల్లో ఏ మతాన్ని ఎక్కువ మంది అవలంబిస్తారు? క్రిస్టియన్ మతం. మరి క్రిస్టియన్ మతాన్ని అవలంబిస్తున్నటువంటి మానవ దేహానికి, హిందూ మతాన్ని అవలంబిస్తున్నటువంటి మానవ దేహానికి, లేదు ఇంకొక మతం ముస్లిం మతం అవలంబిస్తున్నటువంటి మానవ దేహానికి, సిక్కు మతం అవలంబిస్తున్న మానవ దేహానికి తేడాలు ఏమైనా ఉన్నాయా? లేదండి. ముస్లింలకి ముక్కు ఇక్కడ ఉండదు, బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇక్కడ ఉంటుంది ముక్కు. మనకు 2 కళ్ళు ఉంటాయి కదా, వాళ్ళకి ఒకటే. ముస్లింలకు ఒక్కనే. రక్తం ఇలా వస్తుంది, వాళ్ళకి ఎలా వస్తుంది? ఉందా ఎక్కడైనా? ఎక్కడా లేదు. అంటే ఈ భూమి మీద ఇన్ని రకాల మతాలు ఉన్నాయో వాళ్ళందరినీ సృష్టించింది ఒక్కడే అనడానికి ఆధారం ఉందా అంటే ఉంది. ఈ మానవ దేహమే ఆధారం. ఇంతకుమించి ఆధారం ఏం కావాలి మీకు? బాబావారు అన్నది, అల్లా మాలిక్ అన్నది, భగవంతుడే యజమాని అన్నది, ఈ భూమి మీద ఎంతమంది నివసిస్తున్నారో అంతమందికి యజమాని ఒక్కడే అనడానికి ఏదైనా ప్రమాణం ఉందా? ఉంది. అద్దంలో చూసుకోరా, నీ స్థూల దేహమే ఉదాహరణ. నీ దేహమే ఉదాహరణ. మతం మారితే దేహం మారదు. మతం మారితే గుండె ఈ పక్క ఉండదు, ఊపిరితిత్తులు ఇంకో రకంగా ఉండవు, నీ శరీర నిర్మాణం ఇంకో రకంగా ఉండదు. కాబట్టి మతం మారితే దేహం మారదు. ఎందుకంటే ఈ దేహాన్ని సృష్టించిన వాడు ఒక్కడే. అంతేనా? సింపుల్. మనిషిని సృష్టించిన వాడు ఒక్కడే. కాబట్టి ఒక్కడే దేవుడు, ఇంకొకడు లేడు. ఎంత గొప్ప సిద్ధాంతం ప్రతిపాదించాడు బాబావారు. దేవుడు ఒక్కడే, ఇంకొకరు లేరు. మరి మతాలేంటి? మతం ఈజ్ ఈక్వల్ టు అభిప్రాయం. నా మతం నాకు ఇది చెప్తుందండి, ఇలా ప్రవర్తించమని నేను ప్రవర్తిస్తా. ఇంకొకరి మతం ఇంకొక రకంగా చెప్తుంది, ప్రవర్తిస్తారు. కానీ వచ్చిన సమస్య ఏంటంటే వీరి మధ్య ప్రేమ ఉండాల్సింది పోయి ద్వేషం ఉంది. మరి బాబావారు ఏం చెప్తారు? ప్రేమించుకోండి ఒకరినొకరు, ద్వేషించుకోవద్దు. మరి గొప్ప విషయమే చెప్పాడు కదా ఆయన. ఆయన ఏమన్నా తప్పు చెప్పాడా? ముస్లింలు ఎక్కువ, హిందువులు ఎక్కువ అని చెప్పలేదే. ప్రేమించుకోండి అన్నాడు. మరి ఆయన ద్వేషిస్తే ఎలా? మీ ద్వేషం ఆయన దగ్గర కూడా వచ్చేస్తే ఎలా? ప్రేమించమని ఆయన చెప్తుంటే నువ్వు ద్వేషిస్తానంటే ఎలా? ఇక్కడే తేడా వస్తుంది మీరు గమనించినట్లయితే. కాబట్టి ఓ అజ్ఞానులారా, అజ్ఞానులారా అనే పదం వాడింది ఎవరి కోసం అంటే, ఎవరైతే మతం పేరుతో ఒకరినొకరు కలహించుకుంటారో, విభేదిస్తారో వారందరూ అజ్ఞానులే. జ్ఞానం ఉండేవాడు చేయడు. అందువల్ల మనం అంటుంటాం, అయ్యా నిన్నుకు వస్తే రక్తం, వాడికి వస్తే ఇంకోటి వస్తుందా అంటుంటా. ఉదాహరణకి హిందువుల ఒక వ్యక్తికి రక్తం అవసరమైతే హిందువుల రక్తమే ఎక్కించాలనా? లేదే. ముస్లిం రక్తం కూడా పడుతుంది. దాన్ని బట్టి అర్థమైపోతుంది కదా, రక్తం పడుతుంది, మతం సంబంధం లేదు. కాబట్టి అది గొప్ప విషయం చెప్పాడు. అజ్ఞానులకు అర్థమయ్యే అవకాశం లేదు. ఆయన ఏమన్నారంటే, చేతులు కలిపి 2 జాతులను కలిసి మెలిసి ప్రవర్తింపుడు. ఇద్దరు ఉండాలి. అదేవిధంగా జాతీయ ఐకమత్యమును సమకూర్చుడు. ఎంత గొప్ప సందేశం అండి ఇది. జాతీయ ఐకమత్యం, అందరం కలిసి ఉండాలా అంటే తప్పు అదేమన్నా? అందరం కలిసి ఉండాలి. జాతీయ ఐకమత్యాన్ని ప్రదర్శించుడు, ఐకమత్యంతో ఉండండి అని అంటున్నాడు. అదేవిధంగా బుద్ధితో ప్రవర్తింపుడు, జాతీయ ఐకమత్యమును సమకూర్చుడు. వివాదము వల్ల కానీ ఘర్షణ వల్ల కానీ ప్రయోజనం లేదు. పెద్దవాళ్ళు చెప్పే మాట ఇదే కదా. ఎవరైనా గురుస్థానంలో ఉండేవాళ్ళు అదే చెప్తారు. ఉదాహరణకి నేను ఒక టీచర్ని, 2 పిల్లలు కొట్టుకొని నా దగ్గరికి వస్తే నేనేం చెప్తాను? అరే కలిసిమెలిసి ఉండండి రా, అంతే కదా అంటాను. కలిసిమెలిసి ఉండండి, ఎందుకు కొట్టుకుంటారు అంటాను లేదా? గొడవ పెడతానా వాళ్ళిద్దరికి? మరి సద్గురు స్థానంలో ఉన్న ఆయన గొడవ పెడతాడా? కలిసి ఉండమంటాడు, తప్పేముంది? అది బాబావారు చెప్పిందని తప్పని ఎత్తలేం. జాతీయ ఐకమత్యమును సమకూర్చుడు, వివాదము వల్ల కానీ ఘర్షణ వల్ల కానీ ప్రయోజనం లేదు. అందుచే వివాదము విడువుడు, ఇతరులతో పోటీ పడకుడు, మీ యొక్క వృద్ధిని మేలును చూసుకునుడు, భగవంతుడు మిమ్ము రక్షించును అంటూ యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము, మోక్షమునకు మార్గములు. మోక్షం రావాలంటే నీకు జ్ఞానం ఉండాలి, త్యాగం చేయాలి, యోగం ఉండాలి. వాటి గురించి ఆలోచించకుండా నువ్వు అది ఇది ఆలోచిస్తావేంటి? అవి వద్దు నీకు. నువ్వు దీని గురించి ఆలోచించు.
అంటే నీ జీవిత పరమార్థం ఏంటో, ఆ పరమార్థాన్ని ఎలా సాధించాలో, ఎలా భగవంతుడికి దగ్గర కావాలో, ఎలా నేను మోక్షాన్ని పొందాలో, ముక్తిని పొందాలో, లేదు ఎలా ఆనందంగా జీవించాలో అది నేర్చుకో. ఉదాహరణకి ముక్తి మోక్షం పక్కన పెట్టేద్దాం. మనమైనా సరే, భక్తులమైనా సరే ఆనందంగా ఉన్నామా? నిజం చెప్దాం. సమస్యలు మనకు లేవా? మనల్ని సమస్యలు బాధ పెట్టడం లేదా? కష్టం వస్తే కుంగిపోవడం లేదా? మనకు పోయినాయా? అజ్ఞానం అంతా పోయిందా? పోలే, మనకు కూడా ఉంది ఇంకా. అందువల్ల దాని గురించి ఆలోచించండి, ఇవన్నీ పక్కన పెట్టండి అని చెప్తూ, వీనిలో ఏదైనా అవలంబించి సంపాదించినచో మీ జీవితము, సంపాదించనిచో మీ జీవితము వ్యర్థము అని అన్నాడు. ఇంకా గొప్ప గొప్ప విషయాలు చెప్పబడ్డాయి. నేను చెప్పింది ఇప్పటికీ ఇంకెంత ఉందో చూడండి. ఇప్పటికీ గంట అయింది, ఇంకా సగం ఉంది. నేను అందుకని చెప్తున్నా, 10వ అధ్యాయాన్ని దయచేసి మరలా చదవండి, చదివి అందులో అధ్యయనం చేయండి. అద్భుతమైనటువంటి జ్ఞానరత్నాలు మీకు దొరుకుతాయి. ఆ తర్వాత సాయిబాబా సద్గురువు అనే శీర్షిక ఉంది. ఆ సద్గురువు అనే శీర్షికలో సద్గురువు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించేవాడు బాబావారని చెప్పబడింది, సామాన్యుడు కాదు అని చెప్పబడింది. ఆ తర్వాత శీర్షిక బాబావారి ఆనకువ అని ఉంది. ఆనకువ అన్నది లేకపోతే సాయి భక్తుడు కాదు, అహంకరిస్తే సాయి భక్తుడు కాదు. అనకు ఉండాల్సిందే, తగ్గాల్సిందే, బాగా తగ్గాలి. ఆ అనకు అనేది ఎంత అద్భుతంగా బాబావారు చెప్పారంటే, ఆయన బానిసలకు బానిసనగు నేను మీకు రుణగ్రస్తుడను అన్నాడు. బానిసలకు బానిసనగు నేను మీకు రుణగ్రస్తుడిని. ఎవరికి? మనకు. వాస్తవానికి ఆయన మనకు రుణగ్రస్తుడా, మనం ఆయనకు రుణగ్రస్తులమా? రివర్స్లో ఉంటున్నాడు. ఉదాహరణకి నేను ఇక్కడ ఈ స్థానంలో కూర్చున్నా, ఇది గురుస్థానం అనుకుందాం. ఉదాహరణకి ఇక్కడ నేను స్థానంలో కూర్చున్నాను, మీరెవ్వరు అక్కడ లేరు. ఇక్కడ ఈ స్థానం ఉంటుందా? ఉండదు. లేదు, మీరు అందరూ అక్కడ ఉన్నారు, ఈ స్థానంలో ఎవరు లేరు. ఇప్పుడు ప్రయోజనం లేదు. కాబట్టి గురుస్థానంలో ఉన్న వాళ్ళకి తగ్గడం తెలియాలి, ఆ స్థానంలో ఉన్న వాళ్ళకి తగ్గడం తెలియాలి. అనకువ అనేది బాబావారు ఇచ్చేటువంటి ప్రసాదం. ఆయన ఇంకా ఏమన్నాడంటే, మీ పాదములు దర్శించుట నా భాగ్యము. మనమేమో ఆయన దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకుంటున్నాం. ఆయన అంటున్నాడు, మీ పాదాలు వచ్చినాయరా, గొప్పోళ్ళు మీరు చాలా గొప్పోళ్ళు అని అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, మీ అశుద్ధములో నేను ఒక పురుగును, మీ అశుద్ధములో నేను ఒక పురుగును. ఎవరు అనగలరు ఈ మాట? ఎవరి వల్ల అవుతుంది ఈ మాట అనడానికి? మనం అనగలమా? కాస్త అంత జ్ఞానం వచ్చిందంటే ఎగిరెగిరి పడతాం కదా, అవునా కదా? చిన్న పదవి వచ్చిందంటే ఎక్కడో ఉన్నట్టు చూస్తాం కదా. మరి ఆయన పదవి ఎలాంటిది? ఉదాహరణకు ఒక కార్పొరేటర్ పదవి ఉంది. కార్పొరేటర్ పదవి అంటే ఒక పరిమితమైనటువంటి ప్రాంతానికి ఆయన ఒక అధికారి, ఒక రాజకీయ నాయకుడు. కలెక్టర్ గారు ఉన్నారు, ఒక పరిమితమైన ప్రాంతానికి ఆయన పెద్ద. ముఖ్యమంత్రి ఉన్నారు, ముఖ్యమంత్రి కూడా ఒక రాష్ట్రానికి పెద్ద. ప్రధానమంత్రి ఉన్నారు, ఆయన కూడా ఒక దేశానికి పెద్ద. మరి ఈయనెవరు? ఈయన స్థానం ఏంటి? ఆయన పదవి ఏంటి? ఏమంటున్నాం మనం? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు అంటున్నామా కదా. ఈ ఏం పదవి ఇది? ఆ పదవికి చేరుకోవడం మన వల్ల అవుతుందా? ఈ జీవితంలో సాధ్యమవుతుందా? మరి ఆ పదవిలో ఉన్న ఆయన, మీ అశుద్ధములో నేను ఒక పురుగుని, మీ పాదాలు దర్శించడం చేత నా జన్మ ధన్యమైంది అంటే అర్థం ఏంటంటే, అంత అణకువతో జీవించు, అంత అణకువతో జీవించు. అది ఖచ్చితంగా రావాలండి. బాబా భక్తులకి, బాబా ఆవరణంలో ఉన్న వాళ్ళకి, బాబా సేవ చేసే వాళ్ళకి అణకువ రావాలి. అణకువ రాకపోతే వాళ్ళు ఏం నేర్చుకోలేదని అర్థం. నేను ఈ ప్రాంగణంలోకి వచ్చే ఒకరోజు
4-5 రోజుల ముందు వచ్చి బ్యానర్లు తీసుకొచ్చా. ఏమండి బ్యానర్ కట్టాలి, ఎక్కడ కట్టాలి అని అడిగా. ఎవరో ఒకరు ఉన్నారు ఇక్కడ ఈ గుడిలో. ఆయన అన్నాడు, ఎవరు నీకు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళని అడుగుపో అన్నాడు. ఇదా సాయి మార్గంలో ఉండే వాళ్ళు మాట్లాడాల్సిన మాట? మనసు చివుక్కుమనింది, మనసు నొచ్చుకునింది నాకు. అంటే అర్థం బాబా మార్గంలో ఉన్నామని అనుకుంటున్నాం, బాబా వాతావరణంలో ఉన్నాం, ఆవరణంలో ఉన్నాం, మార్పు ఉండడంలే, మాట మార్పు ఉండడంలే. అలా మాట్లాడొచ్చా? నన్నే కాదు ఎవరినైనా మాట్లాడొచ్చా? అంత అహంకారపూరితంగా మాట్లాడతావా? అంటే అర్థం నువ్వేమీ నేర్చుకోవాలా, నువ్వేమీ మారలా, శుద్ధ దండగా నువ్వు ఇక్కడ ఉండడం అని నాకు అనిపించింది. ఎందుకంటే నా మనసు చూక్కుమనింది. అలా ప్రవర్తించకూడదు. ఖచ్చితంగా మాట మారాలి. బాబా సమక్షంలో ఉన్నప్పుడు, బాబా సన్నిధిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, అణకువతో మాట్లాడాలి. మనకు దాసగను మహారాజ్ రాసింది గుర్తుంది కదా మీకు? సాయి రహం నజర్ కరనా, బచ్చోं का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंद आपका, मुझसे प्रभु दिखलाना. मैं अंधा हूँ बंद आपका, मुझसे प्रभु दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगनु कहे अब क्या बोलू, तक गई मेरी रसना. దేంట్లో వస్తుందండి ఇది? కాకడ హారతలో వస్తుంది. दासगनु कहे अब क्या बोलू, तक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहम नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई. रहम नजर करो मैं अंधा हूँ बंधा तुम्हारा. मैं अंधा हूँ बंधा तुम्हारा. मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही. रहम नजर करो अपने मस्जिद का झाड़ू गनो है. अपने मस्जिद का झाड़ू गनो है. मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई. रहम नजर करो. అది వింటూ ఉన్నప్పుడు దాని అర్థం కూడా తెలిస్తే అద్భుతంగా ఉంటుంది. అపనే మసీదుకా జాడు గను హై. అయ్యా నేను ఎవరినో తెలుసా? నీ మసీదును ఊడ్చేటువంటి చీపురుని అన్నాడు దాసగను. దాసగను ఏమన్నా సామాన్యుడా? కాదు. పూనా యూనివర్సిటీలో ఆయన రాసినటువంటి రచనల పైన PhD పట్టా ఇస్తారు ఇప్పట్లో, అంత స్థాయి. అలాంటి గొప్పవాడు. ఆయన పేరే దాసగను మహారాజ్. ఆయన పేరులోనే దాసగను మహారాజ్ అంటాం, దాసగను అనం, మహారాజ్. ఆ స్థాయి పొందిన వ్యక్తి నీ మసీదును కూర్చేటువంటి చీపురును నేనంటే నువ్వు ఈ మసీదులో ఉండి, ఈ ఆవరణంలో ఉండి అహంకరిస్తే ఎలా? అహంకారం తగ్గాలి. అహంకారం తగ్గకపోతే తగ్గించే బాధ్యత ఆయన తీసుకుంటాడు. మనకు అవసరంలే. అంత దాకా వెయిట్ చేయకూడదు, ఆయన దాకా వెళ్ళకూడదు. ఈ లోపలే వెళ్ళాలి, ఈ లోపలే జరగాలి. అందువల్ల బాబావారి నుంచి నేర్చుకోవాల్సింది అనకువ. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మాట్లాడడం నేర్చుకోకపోతే సాయి మార్గంలో నేర్చుకోవాలి. మాట్లాడడం చేత కాకపోతే సాయి భక్తులం కాలేం. నీ మాట ఎలా ఉండాలి అంటే అద్భుతంగా ఉండాలి. ఒకరిని నొప్పించే విధంగా ఉండకూడదు, అహంకారపూరితంగా ఉండకూడదు. ఎందుకంటే నోరు మంచిదైతే
ఊరు మంచిదవుతుంది. మరి సద్గురువు ఏం నేర్పిస్తాడు అంటే ఎలా మాట్లాడాలో నేర్పిస్తాడు. అది తెలియాలంటే ఏం చేయాలి? అప్పటి భక్తులు ఎలా ఉండేవాళ్ళో తెలియాలి, ఎంత అద్భుతంగా ఉండేవాళ్ళు. నేను దాదాపుగా షిరిడి, మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా కొన్ని వందల గుడుల్లో సత్సంగం చేస్తుంటాను. దాదాపుగా చాలా మందిరాల్లో చాలా అనుకువగా ఉంటారు, చాలా అద్భుతంగా ఉంటారు. ఎక్కడ కొన్ని దగ్గరలో మాత్రం నేర్చుకోరు. వాళ్ళది మందిరం పొరపాటు కాదు, అది వ్యక్తిగత పొరపాటు. వాళ్ళు అలా నేర్చుకోరు అంతే, అలా 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 జీవిస్తారు అంతే. అలా ఉండకూడదు, మార్పు రావాలి అనేది. అదేవిధంగా నానావళికి సంబంధించిన పారాగ్రాఫ్ ఉంది. అంటే బాబావారికి అహంకారం ఉందా అంటే, ఆయన ఒకసారి గద్దె మీద ఉన్నప్పుడు నానావళి వచ్చి గద్దె దిగు అన్నాడు. గద్దె దిగు అంటే దిగాడు, నిలబడుకున్నాడు పక్కన. అప్పుడు నానావళి పోయి కూర్చున్నాడు గద్దె మీద. కొద్దిసేపు చూశాడు, జయించాడు. ఈయన జయించాడని చెప్పి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇదే సన్నివేశం మీకు రామాయణంలో కూడా తెలుస్తుంది. రామాయణంలో కూడా ఇదే సన్నివేశం ఉంది. వశిష్ఠుడికి విశ్వామిత్రుడికి ఈ సన్నివేశం ఉంటుంది. ఆయన బ్రహ్మర్షి కావాలని 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే అందరూ ఒప్పుకుంటారు, కానీ వశిష్ఠుడు ఒప్పుకోడు. వశిష్ఠుడు సర్టిఫికేట్ ఇవ్వడు ఈయన బ్రహ్మర్షి అని, ఆయన ఇవ్వడు. చివరికి ఆయన అహంకారం లేకుండా ప్రవర్తించాడు అని తెలుసుకున్న తర్వాత మాత్రమే బ్రహ్మర్షి అని పిలుస్తాడు వశిష్ఠుడు. అదొక పరీక్ష. ఆ పరీక్ష ఇక్కడ జరిగింది. గద్దె మీద కూర్చున్నప్పుడు నానావళి ఎవరు? పిచ్చోడు. అక్కడ దృష్టిలో నానావళి అనే వ్యక్తి పిచ్చివాడు. ఆ పిచ్చివాడు వచ్చి దిగు అంటే దిగుతాడు ఎవరన్నా? నువ్వు ఎవడరా అంటాడు. కానీ దిగాడు కదా. దిగిన వెంటనే ఆయన ఎంత మహాత్ముడు అంటే, దిగాడు అంటే అహంకారం లేదు కాబట్టి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎవరు నానావళి భక్తి ఏంటి? బాబావారు మహాసమాధి చెందిన తర్వాత ఆయన మీద ప్రేమతో తపించి 13 రోజులకే దేహాన్ని వదిలిపెట్టినటువంటి గొప్ప భక్తుడు. సామాన్యమైన వాడు కాదు, పిచ్చోడు కాదు ఆయన పిచ్చోడే, బాబా పిచ్చోడు. ఆ పిచ్చి ఉంటే మేలే, మనకు కూడా ఉంటే మేలే. కాబట్టి అదొక ఎగ్జాంపుల్ ఉంది. ఆ తర్వాత చివరిలో ఏం చెప్పారంటే, అయ్యా మహాత్ముల సాంగత్యం మాత్రమే మిమ్మల్ని తరింపజేస్తుందని చెప్పి ఈ అధ్యాయాన్ని ముగించాడు. సాయి బంధువులారా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయాన్ని దయచేసి మరలా చదవండి. రేపు మనం 11వ అధ్యాయాన్ని చెప్పుకుంటాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి, సాయినాథ్ మహారాజ్కి, సాయినాథ్ మహారాజ్కి స్వస్తి.